అన్ని కష్టాలు పడి మనం మనుష్య జన్మలోకి వస్తాం. ఈ మనుష్య జన్మ ప్రయోజనాన్ని తొందరగా కళ్ళు మూసేసేది ఏదో తెలుసా అండి? అధిక ఐశ్వర్యము. ఐశ్వర్యము భక్తి రెండూ ఒక చోట ఉన్నాయనుకోండి, అందరికన్నా పూజింపబడవలసిన వాడు ఆయనే. ఎందుకో తెలుసా? తొందరగా కళ్ళు మూసేస్తుందండి ఐశ్వర్యం. నాకింత ఉంది, నేనెందుకు వినాలంటాడు. నాకింత ఉంది, వాడికి నేను నమస్కారం పెట్టడం ఏంటి అంటాడు. కానీ అంత ఐశ్వర్యం ఉండి అవతల వారి దగ్గర వంగగలుగుతున్నాడంటే ఆయన యందు ఈశ్వరానుగ్రహం ఉంది. ఆయన్ని ఇంకా వృద్ధిలోకి తేవాలని భగవంతుడు చూస్తున్నాడు. కాబట్టి ఐశ్వర్యము అజ్ఞానము రెండూ ఒక చోట ఉండట్లేదంటే లక్ష్మీదేవి ఆయన యందు ఉండాలని కోరుతోంది, అందుక వినయం ఇస్తోంది. కాబట్టి ఆ భక్తి ఉండదు. చూడండి, నలకూబరమణి గ్రీవులు ఏమైపోయారు? పోనీ వీళ్ళు ఏమైనా సంపాదించారా? రూపాయి సంపాదించినట్టు మనకి తెలియదు. కుబేరుడు కొడుకులంతే. ఈ మాత్రానికి ఓ ఎగిరిగిరి పడిపోయి నారదుడికి నమస్కరించలేదు. ఏమైపోయారు? వెళ్ళి చెట్లై పడిపోయారు నందవ్రజంలో. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగుని శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్. ఆ భక్తి కలిగినటువంటి వారికి ఈశ్వరుడు లొంగినంతగా అన్యమైనటువంటి వారికి లొంగుతాడా? ఆ భక్తి అనేటటువంటిది జీవితంలో ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణము. ఇప్పుడు ఈ లీల పూర్వభాగం కింద చూడాలి మీరు. ఎందుకంటే యశోదాదేవికి లొంగి కట్టబడడం ఒక ఎత్తు. అంతేనా? కట్టబడమేనా? లేకపోతే దీని వెనక ఇంకేమైనా ప్రయోజనం ఉంటుందా? కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం తనని నమ్ముకున్న ఒక మహాభక్తుడన్న మాటని ఆయన వదిలిపెట్టేయచ్చు, ఈశ్వరుడు వదిలిపెట్టాడు. ఈశ్వరుణ్ణి అడిగి ఆయన అనడు, కానీ ఆయన అన్న మాటని ఈశ్వరుడు వదలడు. అది భక్తికి లొంగడం వెంటనే మళ్ళీ ఉంటుంది. అందులోనే దుష్టుల్ని లేదా మనస్సు సరిగ్గా లేని వారిని సంస్కరించడం ఉంటుంది. అందుకే ఈ లూకల బంధన వృత్తాంతము, దాని పక్కనే ఉన్నటువంటి యమలార్జున భంజనము, ఈ రెండూ కూడా నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది, ఈ రెండు లీలల్ని ప్రతిరోజు ఒక్కసారి ప్రతి మానవుడు కూడా ఒక్క 10 నిమిషాలైనా స్మరించాలి అనిపిస్తుంది. స్మరించడానికి మీకేం అభ్యంతరం ఉండదు కదండి. ఒక పూజామందిరంలో కూర్చుని చదవండి అన్నాం అనుకోండి, అంత టైం ఉండదండి అని అనొచ్చు. నేను అది కూడా అంగీకరిస్తాను. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ స్థితిలో ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఇవాళ నేనే 9:30కి స్నానం చేశాను. ఎప్పుడూ లేదు అలాగా. 9:30కి స్నానం చేశానంటే అది ఎంత క్షంతవ్యము కాని అపరాధమో మీరు చూడండి. కానీ పరిస్థితి అలా వచ్చింది. 9:30 స్నానం ఏమిటండి? కానీ 9:30కి స్నానం చేశాను. బద్ధకించా, తమోగుణంతోట, లేకపోతే చెయ్యకూడదనా, అలసత్వం వహించానా అంటే పరిస్థితి నా చెయ్యి జారిపోయింది. అలాగా జారిపోయి నాకు స్నానం చేయడానికి టైం దొరకలేదు. 9:30కి స్నానం చేశా. ఈశ్వరుణ్ణి క్షమించమని 1000 మాటలు అడిగాను. ఈశ్వర, 9:30కి స్నానం చేసి సంధ్యావందనం ఏమిటి? కానీ చేయకుండా ఉండలేక మాధ్యాహ్నిక సంధ్యావందన సమయం అయిపోతుంటే 10 గంటలకి సంధ్యావందనమా, నన్ను క్షమించవయ్యా అని చేశాను. సభ ఈశ్వర స్వరూపం కాబట్టి మీ ముందు నేను ఇవాళ చేసిన దోషం చెప్పుకుంటే నేను క్షమింపబడతానని చెప్పాను. అందుచేత మనకి ఈశ్వరుడు ఒక్కొక్కసారి అన్ని విషయాల్ని భగవానుడు మీరు కూర్చుని చదువుకోండి అనడు. కొన్ని విషయాల్ని స్మరణ చేస్తే చాలు. ఒక్కసారి మనస్సులో స్మరిస్తే వాటికి ఉండేటటువంటి శక్తి అలా ఉంటుంది. అది మన జీవిత పథాన్నే మార్చగలుగుతుంది. అంత గొప్ప లీలలలో ఉలూకల బంధన వృత్తాంతము, భగవంతుడు లొంగినటువంటి ఆ స్థితి, రెండవది యమలార్జున భంజనం. వెంటనే ఒక లీల చూపిస్తారు వ్యాస భగవానుడు. అమ్మ కృష్ణుణ్ణి తీసుకెళ్లి రోటికి కట్టేసింది. కట్టేస్తే ఆయన విడిపించుకోవడం చేత కానటువంటి వాడిలా నటిస్తున్నాడు. కర్మపాశముల చేత లోకములన్నింటినీ కట్టగలిగినటువంటి పరమాత్మ తాను ఆ కట్టు విప్పుకోలేని వాళ్ళ నటిస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు పెరట్లో. కూర్చుంటే అమ్మ తన పనిలోకి తాను వెళ్ళిపోయింది. శిక్ష వేసేసాను కదా కొడుక్కి, రోటికేసి కట్టేశాను కదా, ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు? ఆ రోలు లాగలేడు కాబట్టి అలా కూర్చుంటాడు, ఇంకా ఎక్కడికి వెళ్ళాడు. నేను బంధించాను కృష్ణుణ్ణి అనుకుంది. ఆ గోపకాంతలు కూడా చూశారు, షహబాష్, మేము అనుకున్న దానికన్నా చాలా గొప్పగా చేసింది వాళ్ళమ్మ, కట్టగలిగింది రోటికేసి అని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ మీరు ఒక విషయం గమనించాలి,
గోపకాంతలు ఎప్పుడూ కూడా కృష్ణుడికి అలా నిజంగా కట్టేస్తే వాళ్ళు ఏం సంతోషపడరు. వాళ్ళు ఎంత బాధపడిపోయేవారో అనవసరంగా చెప్పాం మనం. ఆ కృష్ణుణ్ణి చూడు, ఆ చిన్ని కృష్ణుణ్ణి కట్టేసింది రోటికేసి, ఈ మాత్రానికి కట్టేయాలా, చక్కగా అన్ని చోట్ల తిరుగుతూ ముద్దుగా ఆడుకునేవాడు, అనవసరంగా చెప్పాం మనం అని వాళ్ళు బాధపడేవాళ్ళు. లేకపోతే గోపికా భక్తి అంత గొప్ప భక్తి ఎందుకు అవుతుందండి? అందుకని ఆ రోటికి కట్టి అమ్మ వెళ్ళిపోయింది, ఆయన ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన లీల ప్రారంభమైంది. ఇప్పుడు ఆ రోలు లాగుతూ ఆయన ఒక 2 పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. అవి ఎప్పటి నుంచి పెరిగాయంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి వాటి మానులు చాలా స్థిరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. వాటిని కూలద్రొయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఏడుస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ ఆ ముందు పాకుతున్నారు. పోతన గారు అన్నారు, గొన్నేనుగు నడిచినట్టు అన్నారు. అంత బలశాలి అయి ఆయన పాకుతుంటే ఆ వెనకాతల రోలు ఈడుచుకొచ్చేస్తున్నాడు ఆయన. ఈ 2 మద్ది చెట్ల మధ్యలోంచి పిల్లవాడు అటువైపుకి వెళ్ళిపోయాడు. ఈ ఈడుస్తున్నటువంటి రోలు అడ్డం జరిగింది. అడ్డం తిరిగి ఇది ఈ 2 మద్ది చెట్లకి అడ్డుపడింది. అడ్డుపడితే రోటికి కట్టబడి ఉన్నాడు కదా, ఆయన ముందుకు వెళ్ళాలంటే రోలు కూడా రావాలి ఆయనతో పాటు. అందుకని గట్టిగా లాగాడు. లాగితే ఇప్పుడు పెళ 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 పెద్ద ధనులతో ఆ 2 వృక్షములలోంచి 2 మహాపురుషులు ఆవిర్భవించారు. దీన్ని చూసిన వారెవరు? అలా 2 మహాపురుషులు వస్తే ఎవరైనా చూశారా? చూసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు చూశారో తెలుసా అండి? కృష్ణుడితో పాటు ఆడుకుంటున్నటువంటి చిన్న పిల్లలు చూశారు దీన్ని. కానీ ఎప్పుడూ వాళ్ళ మాట ప్రపంచంలో వెంటనే విశ్వసించరు. మహాజ్ఞాని మాటని, లేకపోతే బాలుడి మాటని, పండితుడి మాటని. పండితుడు అంటే పండాహ అంటే మీకు చెప్పాను, పోతన గారు జ్ఞానం కలిగిన వాడు. అలాంటి వాడి మాట లోకం అంతా గబుక్కు నమ్మదు. అలా నమ్మేసింది అనుకోండి, ప్రతివాడు మహాభక్తుడు అయిపోతాడు. ఎప్పుడూ అనుమానం ఉండనే ఉంటుంది, వెనక వెన్నాడుతూనే ఉంటుంది. అది అంత తొందరగా భక్తి కుదురుకుపోవడం అంటే అది జన్మజన్మాంతర అదృష్టం. అలా కుదురుకుంటుందేమో ఎవరికైనా, నేను చెప్పలేను. కాబట్టి అందులోంచి 2 మహాపురుషులు బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. ఎవరిని స్తోత్రం చేస్తున్నారు? తన కట్లు తాను విడిపించుకోలేక అమ్మ రోటికి కట్టేస్తే ఆ రోలు లాగుతూ ఏడుస్తున్నటువంటి చిన్న పిల్లాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఇలా ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? వెంటనే ఏమనాలి వాళ్ళు? వీడు ఈశ్వరుడు ఏమిటండి, వీళ్ళాగితే మేము బయటికి రావడం ఏమిటి, ఇంతకన్నా ఇంకేదో హేతు ఉండుంటుంది, అందువల్ల మేము బయటికి వచ్చామనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు ఈ రోటికి కట్టబడి అమ్మ రోటికి కట్టేస్తే అమ్మ కట్టినటువంటి కట్టు విప్పుకోలేక పాకుతున్నటువంటి ఏడుస్తున్న ఈ పిల్లవాడెవడో వీడే పరాత్పరుడు అన్నారు. అని అయా మూల ప్రకృతి నీ అధీనమునందుంది. 3 గుణములు నువ్వు సృష్టి చేశావు, పంచభూతములు నువ్వు సృష్టి చేశావు, ఈ జగత్తంతా హేళగా నీ మాయ చేత సృష్టించావు. నీవు సమస్త పదార్థముల యందు వ్యాపించి ఉన్నావు, కానీ జ్ఞాననేత్రము చేత కానీ నువ్వు తెలుసుకోబడవు. అంతటి మహాపురుషుడవు. మా అదృష్టం కొద్దీ ఇన్నాళ్లకి నారద మహర్షి యొక్క అనుగ్రహవశం చేత నీ దర్శనమైంది. మేం నిన్ను కోరేదొక్కటే పరమాత్మ అని వాళ్ళన్నారు. నీ పద్యావళులాలకించు చెవులున్ నినాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ అని అడిగారు. ఈ లీల ప్రతిరోజు స్మరించాలి అని నేను చెప్పడానికి ప్రధాన కారణం ఇదే. లీలని స్మరణ చేసి ఈ పద్యాన్ని చదువుకుంటే చాలు, గొప్ప పూజ చేసేసినట్టే. ఇందుచేత ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి పద్యం దగ్గరికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ చెట్లలోంచి బయటికి వచ్చినటువంటి 2 కూడా 2 యక్షులు. వాళ్ళ పేరు నలకూబర మణిగ్రీవులు. వాళ్ళు కుబేరుడు యొక్క కుమారులు. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు కుబేరుడికి ఒక శక్తి ఉంది. కుబేరుడు ఐశ్వర్యానికి అంతటికీ కూడా అధిపతి. ఆయన నవనిధులకు అధిదేవత. ఆయనకి ప్రపంచంలో 2 శక్తులు ఉన్నాయి. ఒకటి అపారమైనటువంటి ఐశ్వర్యానికి ఆధిపత్యంలో ఉంటాడు. 2 సర్వకాలముల యందు శంకరుడి పక్కన నిలబడి ఉంటాడు. కైలాసంలో పరమశివుడి పక్కన నిలబడి స్వామి ఏదైనా పని చెప్తారేమో అని ఎప్పుడూ పక్కన నిలబడి ఉంటాడు. ఇది చాలా అరుదైనటువంటి అవకాశం.
అయితే ఈ రెండు లక్షణములు కలిగినటువంటి కుబేరుడు అహంకరించినట్టు మీకు ఎక్కడా కనపడదు పురాణం. అదో గమ్మత్తు. అసలు ఈ కుబేరుడికి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు రామాయణం ఉత్తరాఖండ చదవాలి, చదివితే తెలుస్తుంది. ఆ కుబేరుడు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, రావణాసురుడి కన్నా ముందు పుట్టాడు. పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. నీకేం కావాలని అడిగారు. అడిగితే అయ్యా నాకు దిక్పాలకత్వం కావాలి అని అడిగాడు ఆయన. నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను, నువ్వు ఉత్తర దిక్కున శంకరుడి పక్కనే ఉండి నవనిధులకు అధిపతివై ఉంటావు, అటువంటి కుబేరుడని నిన్ను పిలుస్తారు, నీకు ఆ స్థితినిస్తున్నాను అన్నాడు. ఆయన ఒక్కసారి జీవితంలో పొరపాటు జరిగింది. హిమవత్ పర్వత ప్రాంతంలో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ యొక్క సౌందర్యాన్ని చూసి తెల్లబోయి ఎవరి కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు. దానివల్ల ఆయనకు ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది కుబేరుడికి. అందుకే కుబేరుడికి కన్ను మెల్లకన్నుగా ఉంటుంది. అది తప్ప ఆయన విశ్రవసో బ్రహ్మ తండ్రి గారు ఎలా చెప్తే అలా ప్రవర్తించేవాడు. ఆఖరికి దక్షిణాన కాంచన లంకని తమ్ముడికి విడిచిపెట్టేయంటే విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి మళ్ళీ తను వేరే కట్టుకున్నాడు. తను తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానాన్ని రావణాసురుడు ఎత్తుకుపోతే మారు మాట్లాడలేదు. అంతటి మహానుభావుడు కుబేరుడు. అటువంటి కుబేరుడు తపస్సు చేసినవాడు కనుక ఐశ్వర్యము వలన కుబేరుడు మదించినట్లు మీకు ఎక్కడ కనపడదు. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. జీవితంలో ఒక ఆయన చాలా కష్టపడి సమున్నత స్థితికి వెడతాడు. అలా వెళ్ళినవాడు కోటీశ్వరుడు కానివ్వండి, ఆయన ఇంటి ముందు నిలబడి ఏనుగులు తొండములెత్తి ఘీంకరించనివ్వండి, ఆయన ఐశ్వర్యము పెరుగుతూనే ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా అండి? ఆయన కటిక దరిద్రుడవచ్చు, ఎందుకు పనికి మాలినవాడవచ్చు, భగవద్భక్తుడు కనపడితే వంగి అవతల వారి పాదములు పట్టి నమస్కరించగలడు. ఈ ఐశ్వర్యం ఇక్కడ ఎంతకాలం ఉంటుందో ఇంట్లో ఐశ్వర్యం అంతకాలం ఉంటుంది. ఇలా ఎందుకు ఉండగలడంటే ఆయనకి లోపల తపస్సు ఉంది. కానీ ఇంత ఐశ్వర్యానికి మాత్రమే వారసత్వం పొంది తండ్రి సంస్కృతికి వారసత్వం పొందలేకపోయారనుకోండి కొడుకులు, వాళ్ళు ప్రమాదంలోకి వెళ్తారు. ఇదే ఇక్కడ వచ్చినటువంటి పెద్ద చిత్రమైనటువంటి విశేషం. నలకూబరమణిగ్రీవులు కుబేరుని యొక్క కుమారులు. వీళ్ళు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు ఒకనాడు. ఎటువంటి స్నానం చేస్తున్నారు అంటే, స్నాతకం చేసేటప్పుడు పురుషుడికి ఒక ప్రమాణం చేయించుకుంటాడు మామగారు, నువ్వు ఎప్పుడూ దిగంబరంగా స్నానం చెయ్యకూడదు, అలా అయితేనే నీకు పిల్లనిస్తానంటాడు. అంటే మనకి సంస్కృతం తెలియదు కాబట్టి గొడవ లేదు. అసలు ఆయన అడిగినట్టు తెలియదు, మనం ఇచ్చినట్టు తెలియదు. శరీరం పిశాచగ్రస్తం అయిపోతుంది. ఆయన దిగంబరంగా స్నానం చేస్తున్నాడు. పోనీ ఆయనతో సరిపోయిందా? ఆయనతో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు. వాళ్ళకి ఒంటి మీద బట్టలేదు. పోనీ అక్కడతో వదిలిపోయిందా? ఆయన మధువు సేవించి ఉన్నాడు కాబట్టి మదోన్మత్తుడై ఉన్నాడు. పక్కన స్త్రీలు ఎంత ఆనందించి ఒక మాట అంటే అంత పరవశుడైపోతున్నాడు. తప్ప నేను ఇలా ప్రవర్తించవచ్చా అన్న విషయాన్ని మరిచిపోయి ఉన్నాడు. ఆకాశగంగలో స్నానం చేసే విధానం అదే. ఇటువంటి స్నానం చేస్తుంటే ఆకాశ మార్గాన నారద మహర్షి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే గంధర్వకాంతలకి బుద్ధి కలిగింది. వాళ్ళు గబగబా ఒడ్డుకొచ్చి వస్త్రాలు కట్టుకుని నారద మహర్షికి నమస్కరించారు. ఈ నలకూబరమణిగ్రీవులు మాత్రం దిశములతో లేచి అక్కడ నిలబడ్డారు. నిలబడి నారద మహర్షికి ఇలా రెండు చేతులెత్తి నమస్కారం కూడా చెయ్యలేదు. పెద్దల పట్ల అవిధేయత మంచి పద్ధతి కాదు. పెద్దల మాట యందు, పెద్దల ప్రవర్తన యందు, వారి యందు గౌరవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే అంత అవిధేయతతో నిలబడ్డారో, సాక్షాత్ నారదుడు వస్తే అంత అవిధేయత కట్టి కుడుపుతుంది కొన్ని కోట్ల జన్మలు. అప్పుడు ఆయన ఒక్క మాట అనుకున్నారట మనస్సులో, నారదుడంటే సామాన్యుడు కాడు, ఎంత గొప్ప ఆలోచన లోపల చేశారో చూడండి. కలవారి సుతులమనుచును కలకంఠులతోడి కూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమణగించి బుధుల చేర్చుట యొప్పున్. వీళ్ళు కలవారిసుతులము అని అహంకారం వచ్చింది. వీడు స్వతహాగా వీడు సంపాదించింది కాదు, వీడి తండ్రిది సంపాదన. వీడికి ఇవాళ మదోన్మత్తుడు. వీడు వంగి నమస్కరించలేడు, తండ్రి నమస్కరిస్తాడు. అంటే
ఐశ్వర్యానికి వారసత్వం పొందాడు. తండ్రి యొక్క గుణములకు వీడి యందు వారసత్వం లేదు. కాబట్టి వీడికి ఈ ఐశ్వర్యం తీసేస్తాను. తీసేస్తే ఏమవుతుంది? దేని వల్ల అహంకారం వచ్చిందో ఆ అహంకారం పోతుంది. ఈ వృత్తాంతంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? పోతన గారు పద్యం రాస్తూ పైన వచనంలో ఒక మాట అన్నారు, నారదుడు పాట పాడాడు అన్నారు. ఈ విషయం చెప్తుట నారదుడు దీన్ని తెలుసుకుని లోకమంతా ప్రయోజనం పొందుగాక అని ఆనందంతో మహతి మీటుతూ పాట పాడేట. దాన్ని పద్యరూపంగా ఇచ్చారు పోతన గారు. అసలు అది పాటే నారదుడు పాడింది. అంటే నేను లోకానికంతటికీ ఒక మంచి మార్గం చూపిస్తున్నాను ఐశ్వర్యం నిలబడ్డానికి. ఇది ఆయన ఆనందం. అందుకని ఆయన సంతోషంతో పాట పాడుతూ శపించాడు. ఏమన్నా తెలుసా అండి? సంపన్నుండొరుగానలేడు తనువున్ సంసారమున్ నమ్మి హింసింపంచూచు దరిద్రుడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసింపండన్యుల ఆత్మకుంసములుగా చింతించునట్టౌట తత్సంపన్నాంధున కంజనంబు వినుమి దారిద్రముహింపగన్. ఆయన ఒక్క మాట అన్నాడు. విపరీతమైనటువంటి ఐశ్వర్యం తండ్రి దగ్గర నుంచి వచ్చింది. వచ్చి కన్ను మిన్ను కానటం లేదు. పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలో మరిచిపోయాడు. ఇప్పుడు మరిచిపోవడానికి ఈ కంటితో నారదుణ్ణి చూస్తున్నాడు. ఈ కంటితో చూసినటువంటి నారదుడు గౌరవింపబడవలసిన వాడు కాడు, నమస్కరించక్కర్లేదన్న అహంకారం ఇక్కడ పుట్టింది. ఎందుకు పుట్టింది ఈ అహంకారం? తను ఐశ్వర్యవంతుడి కొడుకునని. ఏ ఐశ్వర్యవంతుడి కొడుకునని వంగి నమస్కరించట్లేదో ఆ ఐశ్వర్యవంతుడు వంగి నమస్కరిస్తాడు. కుబేరుడు ఆయన ఐశ్వర్యం జోలికి కాని ఆయన జోలికి కాని వెళ్ళలేదు నారదుడు. ఆయన అన్నాడు, వీడి కంటికి ఇప్పుడు అంజనం పెట్టాలి, నేను కాటుక పెట్టాలి. ఏ కాటుక పెట్టుకుంటే అవతల వారిలో ఉన్నటువంటి భక్తి కనపడి నమస్కరించడం అలవాటవుతుందో ఆ అంజనం వీడి కళ్ళకి దిద్దుతాను నేను. ఎంత గొప్ప మాటో చూడండి. ఇది సంస్కరించడం అంటే గురువు. నేను ఇప్పుడు ఈ కాటుక పెడతాను. పెట్టకపోతే వీడు ఐశ్వర్యము చేత మదోన్మత్తుడై ఇతరులు వీడి కంటికి కనపడడం లేదు. ఈ కన్ను ఉందా? ఉంది. చూస్తున్నాడా? చూస్తున్నాడు. కానీ తారతమ్య విచక్ష లేదు. చూడగానే వారు నా చేత నమస్కరింపబడవలసిన వారు అలా ఉండగా నేను ఇలా ఉండకూడదు అని ఈ కన్ను గుర్తించడం లేదంటే, ఈ కంటితో చూసిన దాన్ని మనస్సు తారతమ్యం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కంటితో చూడగానే అవతల వస్తువు ఎలా కనపడినా, ఎంత విరుద్ధంగా కనపడినా ఆ వస్తువునందున్న పవిత్రతని పసిగట్టగలిగిన మనస్సు స్థితికి తీసుకెడతాను. ఏడుస్తున్న కృష్ణుడికి నమస్కరించగలిగిన స్థితికి తీసుకెళ్ళగలిగాడు. అందుకే నారదుడు. ఇది గురువు అంటే, ఇది ఉద్ధరించడం అంటే. అందుకని అన్నాడు, ఒరే మీరు కోట్లకి పడగలెత్తిన కుబేరుడికి కొడుకులు, మీకు బట్ట కట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ లేదు. కాబట్టి అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది కదా. కాబట్టి మీరు 100 దివ్య సంవత్సరముల పాటు మద్ది చెట్లై నందవ్రజమునందు పడి ఉండెదరుగాక. ఇప్పుడు ఒంటికి పట్టిన మదం తీరిపోయి ఇప్పుడు పడ్డారు కాళ్ళ మీద. గురువు అనుగ్రహించాలి. ఆయన అన్నాడు, ఈ పట్టిన మదం ఇంకెప్పుడూ ఎక్కకుండా ఉండాలి మీ తలలకి. అలా ఉండాలంటే అలా చెయ్యగలిగిన శక్తి ప్రపంచంలో దేనికుందో తెలుసా? ముకుంద పాదారవిందముల నుంచి స్రవించేటటువంటి రజస్సుకుంది. భగవంతుడి యొక్క పాదములు చూడగానే శిరస్సు తగిలేటట్టు నమస్కరించాలి వంగి. అందుకని ఆ పాద రేణువులు నా తల మీద పడాలి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. ఒక్కొక్కసారి ఎంత చిత్రం జరుగుతుందో తెలుసా? తెలిసో తెలియకో ఒక మహాపురుషుడికి నమస్కరిస్తాడు. ఆ వెనకాతల వస్తున్నటువంటి పెద్ద ప్రమాదం ఉంటుంది. భాగవతుల యొక్క పాద ధూళిలోకి బ్రహ్మాండములలో ఉన్న తీర్థముల యొక్క శక్తి చేరి ఉంటుంది. ఇదే మీకు నేను అజామిళోపాఖ్యానంలో చెప్పాను. ఆ ధూళి తల మీద పడగానే వాడు పుణ్యతీర్థములన్నిటి యందు స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. అదే వాడి ఐశ్వర్యానికి, వాడి పుణ్యానికి, వాడి అభివృద్ధికి హేతువైపోతుంది. కాబట్టి ఇది తెలుసుకోలేని వాడు ఎవడున్నాడో వాడిని ముందు పట్టి తెండు దూతలారా అన్నాడు యమధర్మరాజు గారు. వాడిని ముందు పట్టి తీసుకురండి రా అన్నాడు. కాబట్టి మీరు ఆనాడు అలా నమస్కరించగలుగుతారు. ముకుంద పాదార విందముల నుండి స్రవించేటటువంటి పరాగము మీ తల మీద పడాలి. అందుకని మీరు నందవ్రజంలో మద్ది చెట్లై పుట్టండి.
కృష్ణ పరమాత్మ పాకుతున్న రోజులలో ఆయన పాదముల నుంచి స్రవించినటువంటి పరాగము మీ మీద పడుతుంది. పడితే చెట్ల రూపంలో ఉన్న మీరు చెట్ల శరీరాన్ని వదులుతారు. మళ్ళీ మీ యథారూపములను పొంది మీరు యక్షలోకానికి చేరుకుంటారు. చేరుకుని మళ్ళీ మీ సంపత్తిని మీ సౌఖ్యాన్ని మీరు పొందుతారు అని అనుగ్రహించాడు. పెద్దలు ఇచ్చేటటువంటి శాపాన్ని అందుకే శాపం అనరు, శాపానుగ్రహము అంటారు. అది జీవితాన్ని మారుస్తుంది. అలా మార్చగలిగినటువంటి కోపమై ఉండాలి పెద్దలది, తప్పించి అవతలవాడిని పాడు చేసే కోపం కాకూడదు. అవతలవాడి యొక్క మార్గంలో వాడు ఎక్కడ పొరపాటు పడుతున్నాడో ఆ పొరపాటు అవతలవాడు గుర్తించేందుకు ఆ కోపం పనికి రావాలి. గుర్తించాడు అనుకోండి, వెంటనే కుబుసం వదిలినట్టు వదిలిపెట్టేయాలి. పాము కుబుసం ఎలా వదులుతుందో అలా వదిలేయాలి. ఎందుకని అయిపోయిందంటే దాని ప్రయోజనం. అతను సంస్కరింపబడ్డాడు, అతను అందుకున్నాడు ఆ మార్గాన్ని, వదిలేయాలి. వెంటనే అనుగ్రహించేస్తారు. అందుకే నీకు ఇంత గొప్ప శక్తి కలుగుతుంది, నువ్వు మళ్ళీ ఈ స్థితిని పొందుతావు అని ఆనాడు నారద మహర్షి శాపానుగ్రహమును కటాక్షించారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే ఈ రెండు చెట్లు పడిపోయి ఈ రెండు చెట్ల మధ్యలోంచి పైకొచ్చినటువంటి ఆ రెండు చెట్ల మధ్యలోంచి ఏడుస్తున్న చిన్ని కృష్ణుణ్ణి చూశారు వాళ్ళు. చూసి ఏమంటున్నారు, ఇంతకు ముందు నారదుణ్ణి నారదుడిగా చూశారు వాళ్ళు, చూసి నమస్కరించలేదు. ఇప్పుడు ఎవరిని చూశారు, ఏడుస్తున్న కృష్ణుణ్ణి చూశారు. ఎందుకు ఏడుస్తున్నాడు, తనకి కట్టినటువంటి కట్టు విప్పుకోలేక ఏడుస్తున్నాడు. తనకి కట్టిన కట్టు విప్పుకోలేక ఏడుస్తున్నటువంటి కృష్ణుడు తమని శాపం నుంచి ఉద్ధరించగలిగిన కృష్ణుడా? ఆ అహంకారం ఇప్పటికీ ఉందనుకోండి, ఏమనాలి వీళ్ళు, అచ్చప్పొచ్చావాళ్ళు అవన్నీ నీకెవరు నమస్కారం పెడతాడు, మేము ఓసారి కావాలంటే నారదుడిని స్మరిస్తాం, నువ్వా మాకు శాప విమోచనం చేసిన వాడివి, మేము నమ్మమనాలి. 100 దివ్య సంవత్సరములు చెట్లగా ఉండేటప్పటికీ వీళ్ళు ఏ స్థితిని పొందారో చూడండి. ఈ లీల ఎందుకు చెప్తారో తెలుసా అండి? మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈశ్వరుడు ఎప్పుడూ కొండల మీద ఉంటాడు ఎక్కువగా. ఎందుకు కొండ మీద ఉంటాడు మీరు ఆలోచించండి. ప్రధానమైనటువంటి మూర్తులు సాధారణంగా కొండల మీద ఉంటాయి. ఒక శ్రీశైల మల్లికార్జునుడు కొండ మీద, ఒక వెంకటాచలపతి కొండ మీద, లేకపోతే ఒక సుబ్రహ్మణ్యుడు తిరుత్తని కొండ మీద, కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద, సింహాచలేశుడు సింహాచలం కొండ మీద, సత్యదేవుడు అన్నవరం రత్నశైలం మీద. సాధారణంగా ప్రధాన మూర్తులన్నీ కొండల మీద కొలువు తీరుతాయి. శబరీశ్వరుడు అయ్యప్ప స్వామి, శబరిమలై, మలై అంటే కొండ, శబరిగిరి మీద ఆయన ఉంటాడు. ఏమిటి కొండల పిచ్చి వీళ్ళందరికీ? వీళ్ళు కూడా మనలా ఓ ఊళ్ళో వెలియకూడదా? ఈ కొండల మీద ఉండడం ఏమిటండి? మనం ఎందుకు ఆ కొండ ఎక్కడం కష్టపడి అంటే, కొండ ఎక్కగానే మీకు ఒకటి జ్ఞాపకం రావాలి అని. ఏమిటో తెలుసా అండి? కొండ ఎక్కినటువంటి వాడు స్మరించవలసిన విషయం, కొండ అనగా ఏమి? శిలారూపము కదండి. కొండ అంటే శిల, అది రాళ్లతో కూడినటువంటి పెద్ద గుట్ట. మన జన్మలలో మొట్టమొదటి జన్మ ఏది? శిల. రాయి పడుంటాం ఒక చోట, అప్పుడు మీ యందు కదలిక కూడా ఉండదు, మీ అంతట మీరు కదలలేరు. సమస్తమునందు చైతన్యము వ్యాపించి ఉన్నా ఎవడైనా వచ్చి ఆ రాతి మీద చెయ్యకూడని పని చేశాడనుకోండి, అది ఏమీ చేయలేదు, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ రాయికి తనంత తాను చేసుకోగలిగింది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ రాయి మళ్ళీ జన్మ మారడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా అండి? కొన్ని కోట్ల సంవత్సరాలు అలాగే ఉంటాడు రాయి కింద. ఉన్న తర్వాత ఎవడో ఒక మహాపురుషుడు అలా వెళ్ళిపోతూ కాసేపు ఆ రాయి మీద కూర్చుంటాడు. అలా కూర్చుంటే ఒక మహాపురుషుడు కూర్చోడానికి ఆసనం అయింది కాబట్టి ఇప్పుడు ఈ రాయి అక్కడి నుంచి కదలి మళ్ళీ వేరొక జన్మలోకి వెడుతుంది, ఏదో ఒక జంతువు జన్మలోకి వెడుతుంది. అక్కడి నుంచి కదిలి 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 మీరు నిజంగా ఆ తత్వం గురించి ఎప్పుడైనా చదివితే ఆశ్చర్యపోతారు. ఒక మూట, వెట్టి మూట అంటారు, వాసనా మూట అని, అది తగిలిస్తారు జీవుడికి. తగిలిస్తే తిరుగుతాడు బ్రహ్మాండాల్లో. తిరిగి 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 ఎట్టకేలకు మనుష్య జన్మకి దగ్గర పడిపోతున్నాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? ఆవు ఇలాంటి వాటిలోకి వస్తాడు. వస్తే ఇంటి పెరట్లోకే వస్తాడు, దాని పాలు వీడు తాగుతాడు, ఆ స్థితికి వస్తాడు. అది గడ్డి తింటుంది కానీ దాని పాలు తన పిల్లలకు పడతాడు, తను కాఫీ కాచుకు తాగుతాడు, తను తాగుతాడు, దేవుడికి నైవేద్యం పెడతాడు, తర్వాత పక్షి అవుతాడు ఇంకా దగ్గర.
4 ఎండు పుల్లలు తెచ్చుకుంటుంది, చెట్టులో గూడు కట్టుకుంటుంది, ఆహారం తెచ్చుకుంటుంది, గుడ్లు పెట్టుకుంటుంది, పొదుగుతుంది, పిల్లల్ని చేస్తుంది, ఆహారం తెస్తుంది, దాని నోట్లో పెడుతుంది, తిరుగుతూ ఉంటుంది. తెల్లవారుతోందని గుర్తుపడుతుంది, కూ 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 అని కూతలు కూస్తుంది, చీకటి పడిందని గుర్తుపెడుతుంది, చెట్టు దగ్గరికి వచ్చేస్తుంది, పడుకుంటుంది. ఆఫీస్కి వెళ్తాడు, రాత్రి ఇంటికి వచ్చేస్తాడు, నేను ఇంట్లోకి వచ్చేసానంటాడు, నా పిల్లలంటాడు. ఈ మనుష్య జన్మకి దగ్గరకు వస్తాడు. అందుకే మనకు అన్ని పక్షులతో, ఆవులు ఇలాంటి వాటితో సంబంధం ఎక్కువ. ఆ తర్వాత మనుష్య జన్మలోకి వస్తాడు. ఎన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చింది ఈ జన్మ అంటే, మీరు ఇప్పుడు చూడండి, మీ మొదటి జన్మ అది. ఇప్పుడు ఎక్కడున్నారు అంటే, పరమాత్మ అక్కడ ఉన్నారని మీ అంతటా మీరు చూడగలిగిన జన్మకి వెళ్ళారు. అంటే ఎంత ఫైనల్ స్టేజ్కి, ఎంత చివరి స్టేజ్కి వచ్చారు జన్మల్లో. కాబట్టి కొండ మీదకొచ్చి ఉన్నారు ఈశ్వరుణ్ణి సేవించడానికి. ఇందులో పతనం అయిపోవడానికి, మళ్ళీ కిందకెళ్ళిపోవడానికి కారణం ఏది? ఒక చెట్టు ఉందనుకోండి, ఒక తుఫాన్ వస్తోందనుకోండి, అందరూ తలుపులు వేసేసుకుంటారు. రేడియోలో చెప్తాడు, టీవీలో చెప్తాడు, గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు, టెలిఫోన్ స్తంభములు వంగిపోవచ్చు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చు, బంగాళాఖాతమునందు 8 నుంచి 10 మీటర్ల వరకు కెరటములు ఎగసి పడవచ్చు. కాబట్టి తీరమునందున్న మత్స్యకారు సముద్రములోనికి వెళ్లరాదని హెచ్చరించడమైనది. పలపు ప్రాంతముల వారు ఖాళీ చేయవలెను, చెట్ల కొమ్మలు విరిగి పడవచ్చు, ప్రయాణము చేయవద్దంటాడు. కానీ ఆ చెట్టు కొమ్మ విరిగిపోతుందని కాపాడేవాడు ఎవడైనా ఉంటాడా? వాడు ఉండడం. పెద్ద గాలి వచ్చేస్తుంటే ముందు వంగిపోయేది ఏదో తెలుసా అండి? చెట్టే వంగిపోతుంది. అప్పుడు గాలిని ఏమని పిలుస్తారో తెలుసా? ప్రభంజనుడు అంటారు. ప్రభంజనుడు అంటే విరిచేస్తాడు. ఎవరిని? చెట్లనే. ముందు చెట్లు విరిగిపోయి కింద పడిపోతాయి. గాలికి, ధూళికి, ఎండకి, వానకి గొడుగు లేకుండా తానే నీడనిస్తూ రాళ్ల దెబ్బలు తింటూ ఒక కాయి కాస్తే 100 మంది పిల్లలు దెబ్బ కొడతారు. అలా వెళ్ళిపోతుంటాడు. ధూర్తుడైన వాడు కొమ్మ వంచేస్తాడు, ఆకు తెంపేస్తాడు, నోట్లో నవ్వులుతాడు. దరిద్రం ఇవ్వడానికి లక్ష్మీదేవి మొట్టమొదటి లక్షణం దేవి భాగవతంలో ఏం చెప్పిందో తెలుసా అండి? నేను తొందరగా అవతల వాణ్ణి దరిద్రుణ్ణి ఎప్పుడు చేస్తానో తెలుసా? నిలబడిన చోట సరిగ్గా నిలబడకుండా కనపడిన ప్రతి చెట్టు ఆకు కోసి తుంపి నోట్లో పెట్టుకోవడం, చీరి సమయాసమయములు లేకుండా, వేళాపాళా లేకుండా పుల్లలు పెట్టి పొడవడం పళ్ళల్లో, ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళ ఇంట్లోంచి నేను చాలా శీఘ్రంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. చెట్టు ఆకులు తుంపరాదు, అవసరం అయితే తప్ప చెట్టును ముట్టుకుని ఆకు తుంపకూడదు. ఆకు తుంపితే లక్ష్మి వెళ్ళిపోతుంది. పిల్లలకి చాలా జాగ్రత్తగా నేర్పవలసిన రహస్యాలు. రే, చెట్టు జోలికెళ్లకు అని చెప్పాలి. కాబట్టి అన్ని కష్టాలు పడి మనం మనుష్య జన్మలోకి వస్తాం. ఈ మనుష్య జన్మ ప్రయోజనాన్ని తొందరగా కళ్ళు మూసేసేది ఏదో తెలుసా అండి? అధిక ఐశ్వర్యము. ఐశ్వర్యము, భక్తి రెండూ ఒక చోట ఉన్నాయనుకోండి, అందరికన్నా పూజింపబడవలసిన వాడు ఆయనే. ఎందుకో తెలుసా? తొందరగా కళ్ళు మూసేస్తుందండి ఐశ్వర్యం. నాకింత ఉంది, నేను ఎందుకు వినాలంటాడు. నాకింత ఉంది, వాడికి నేను నమస్కారం పెట్టడం ఏంటి అంటాడు. కానీ అంత ఐశ్వర్యం ఉండి అవతల వారి దగ్గర వంగగలుగుతున్నాడంటే ఆయన యందు ఈశ్వరానుగ్రహం ఉంది. ఆయన్ని ఇంకా వృద్ధిలోకి తేవాలని భగవంతుడు చూస్తున్నాడు. కాబట్టి ఐశ్వర్యము, అజ్ఞానము రెండూ ఒక చోట ఉండట్లేదంటే లక్ష్మీదేవి ఆయన యందు ఉండాలని కోరుతోంది. అందుక వినయం ఇస్తోంది. కాబట్టి ఆ భక్తి ఉండదు. చూడండి, నలకూబరమణి గ్రీవులు ఏమైపోయారు? పోని వీళ్ళు ఏమైనా సంపాదించారా? రూపాయి సంపాదించినట్టు మనకు తెలియదు. కుబేరుడు కొడుకులంతే. ఈ మాత్రానికి ఓ ఎగిరిగిరి పడిపోయి నారదుడికి నమస్కరించలేదు. ఏమైపోయారు? వెళ్ళి చెట్లై పడిపోయారు నందవ్రజంలో. ఇప్పుడేమంటున్నారు కృష్ణుణ్ణి చూసి? నీ పద్యావళులాలకించు చెవులు. స్వామి, మాకేం కావాలో తెలుసా? అమ్మయ్యా, మళ్ళీ మాకు వచ్చేసాయి, మా విమానాలు ఎక్కి మేము వెళ్ళిపోతాం యక్షలోకానికి అంటలేదు. ఎప్పటికీ కూడా మళ్ళీ మాకు అహంకారం రాకుండా మాకేమిస్తావో తెలుసా? నీ పద్యావళులాలకించు చెవులన్. ఈ మాట నారదులు అలా వెళ్ళిపోతూ భగవన్నామని చెప్తే మేము విని సంతోషంగా చేతులెత్తి నమస్కరించాలి. నీ పద్యావళులాలకించు చెవులున్, నీ మూర్తిపై చూపులున్. నిన్ను మా కంటి చూపులు ఎప్పుడూ కూడా నిన్నే చూడాలి. నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్. తల ఉన్నది ఇలా ఎగిరి నిలబడడానికి కాదు,
ఈశ్వరుని యొక్క మూర్తి కనపడగానే ఇలా వంగిపోయి శిరస్సు ఆయన పాదములను తాటించగలగాలి. నీ సేవపై చిత్తముల్ ఎప్పుడెప్పుడు ఈశ్వరుణ్ణి సేవిద్దామా అని మనస్సు యందు తొందర కలగాలి. అటువంటి చిత్తము, నీ సేవపై చిత్తముల్. వీళ్ళు ఏ పని మాంతామంటం లేదు. పూర్వం ఏం చేశారో అవే చేస్తారు. కానీ ఎలా అడుగుతున్నారు? ఈశ్వర సంబంధంతో చెయ్యాలి. మేము ఏం చేసినా నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్. పూర్వంలాగే మేము పనిచేస్తాం. కానీ ఇప్పుడు చేసేటప్పుడు ఈ రెండు చేతులు ఈశ్వరుడు ఇచ్చాడు, ఆయన చేయిస్తున్నాడు. కాబట్టి నేను చేసే పని యందు దోషం ఉండకూడదు అన్న భావన నా మనస్సులో నిలబడాలి. నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్. నీ గురించి ఆలోచించగలిగినటువంటి బుద్ధిని, నిన్ను సేవించగలిగినటువంటి నిశ్చయాత్మకమైనటువంటి శక్తిని, మళ్ళీ అందులో తడబాటు రాకుండా, వైక్లభ్యం లేకుండా, ఇవన్నీ నిజమా చెయ్యాలా అన్న అనుమానం లేకుండా, నిశ్చయాత్మకమై ఇది నమ్మదగినదే అన్న బుద్ధిని ఈశ్వర మాకు కటాక్షించు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, తథాస్తు, మీకు అటువంటి బుద్ధి కలుగుతుంది. మీరు సంతోషంగా బయలుదేరి మీ యక్షలోకాన్ని చేరుకోండి అని చెప్పాడు. వాళ్ళు బయలుదేరి యక్షలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూశారు. దీని గురించి రామకృష్ణ పరమహంస మన జీవితానికి తొందరగా అర్థమయ్యేలా ఒక ఆఖ్యానం చెప్తారు. నేను అది చెప్పకపోతే ఇవాళ ఎందుకో అది నాకు జ్ఞాపకానికి వచ్చింది కాబట్టి నేను దీన్ని అసమగ్రం చేసిన వాడిని అవుతాను. ఎంత అందంగా చెప్తారంటే రామకృష్ణ పరమహంస వెనకటికి ఒక ఆయన దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన కోటీశ్వరుడు. ఆయనకు ఒక పెద్ద భవంతి ఉండేది. ఆయనకి తన సేవకుడి మీద ఎంత నమ్మకం అంటే వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. నేను 6 నెలలు రాను, నేను నా కొడుకు దగ్గరికి వెడుతున్నాను వ్యాపార నిమిత్తం, వాడికి వ్యాపారంలో సాయం చేస్తాను. నేను 6 నెలలు పోయిన తర్వాత తిరిగి వస్తాను. ఈ లోపల ఈ భవంతికి తాళం వెయ్యను. నీ మీద నాకున్న నమ్మకం అటువంటిది. ఈ భవంతిని నీదిగా వాడుకో, ఈ భవంతిలో ఉన్న వస్తువులు నీవిగా వాడుకో, నావి కానీ నీవే అయినట్టు వాడుకో. కానీ నాదన్న విషయం మర్చిపోకూడదు. యజమానివి, ఆయన అనుగ్రహంతో నాకు ఇచ్చాడు అని నువ్వు హాయిగా వీటిలో ఉండు, నువ్వు అనుభవించు. ఏ వస్తువులు కావాలన్నా పడుకో, మంచం మీద కావాలంటే డైనింగ్ టేబుల్ మీద తిను, ఏం బెంగ పెట్టుకోకు. నా డైనింగ్ టేబుల్ కదా అనుకోకు, తిను. నా డ్రాయింగ్ రూమ్ లో నీ చుట్టాలు వస్తే సోఫాలో కూర్చుని మాట్లాడు. ఏది చేస్తున్నా ఒకటి మాత్రం మర్చిపోకు, ఇవి మా యజమానివి. నిన్నెవరైనా అడిగితే ఒక మాట చెప్పు, ఇది మా యజమానిది అని చెప్పు. నువ్వు అనుభవించు, నన్ను మా యజమాని గారు అనుభవించమన్నారు అని చెప్పి అనుభవిస్తుండు. ఒక్కటి మాత్రం నువ్వు చెయ్యకు, మన ఇంటి పెరటి జలాశయమునందు నేను రంగురంగుల చేపల్ని ఎక్కడెక్కడ నుంచో తెచ్చి ప్రేమగా పెంచుకుంటున్నాను. ఆ చేపల జోలికి వెళ్ళడము కాని, చేపలు పట్టడము కాని ఎప్పుడూ చేయకు. ఇది మాత్రం నీకు నిషిద్ధం అని చెప్పాడు. 6 నెలలు కదా రాడు యజమాని. చాలా సంతోషం వచ్చింది. అబ్బా, మా యజమాని గారి డ్రాయింగ్ రూమ్ లోకి, బెడ్రూమ్ లోకి ఏసీ గీసి అన్ని నేను వాడుకోవచ్చు. ఇలాంటి యజమాని ఎక్కడ ఉంటాడు? నా కారు కూడా వాడుకోవచ్చు చెప్పేశాడు. అందుకని హాయిగా ఫర్నిష్డ్ అకామిడేషన్ దొరికింది. హాల్లో కూర్చుంటున్నాడు, బెడ్రూమ్ లో పడుకుంటున్నాడు, కిచెన్ లో వంట చేయించుకుంటున్నాడు. అన్ని చేస్తుంటే ఈయన పొద్దున్న పూట్ల మార్నింగ్ వాక్ వెళ్ళడం మొదలెట్టాడు. ఇంకా రాను. ఎందుకంటే నౌకర్లను కూడా తను వాడుకుంటున్నాడు, ఇంట్లో వాళ్ళని. తను పెద్ద నౌకరయ్యుండి వాడుకుంటుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం వచ్చింది. అసలు ఆయన కానీ ఈ పేరు మీద రాసి వెళ్ళిపోయాడా ఏమిటి, ఇండియాలా వాడుకుంటున్నాడని. రే, నీకు ఇలా ఎలా వాడుకుంటున్నావు అని అడిగితే బాగుండదని, ఇది ఎవరిదండి అని అడిగారు. అడిగితే వీడు మాట తప్పాడు. మా యజమానిదే అని చెప్తే నేను కొంచెం దరిద్రుల్లా ఉంటాను, నేనే ధనవంతుల్లా ఉండాలి కదా. 6 నెలల తర్వాత వచ్చాడో మళ్ళీ వచ్చి వెళ్ళిపోతాడో కొడుకు దగ్గరికి, అందుకని నాదే అన్నాడు. అయిపోయిందా? మొదటి మాట తప్పిపోయాడు. 2వ వారు, 3వ వారు 10 మంది, 100 మంది, 1000 మంది, ఎంతమంది అడిగినా ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని చెప్పడం వచ్చింది. ఇది నాదే అనగా అహంకారం వచ్చింది. తనదే అన్నంత అహంకారము పొటమరించేసింది. యజమానున్నాడు, మర్చిపోయాడు. వాడు 6 నెలల తర్వాత వస్తే చూద్దాం అనుకున్నాడు. భోగమునందు పడడంలో 6 నెలలు దాటుతోందని మర్చిపోయాడు. ఒక రోజున రోడ్డు మీద వెడుతుంటే ఒకటి అడిగాడు, మీ ఇంటి సరోవరంలో ఎటువంటి చేపలున్నాయండి, ఎప్పుడైనా తింటుంటారా వండుకుని అన్నాడు. ఎందుకు తినాం, ప్రతిరోజు వండుకు తింటాం అన్నాడు. చాలా బాగుంటాయి అనుకుంటాను అన్నాడు ఆయన. అబ్బో ఏమి రుచో, కానీ అవి ఎవ్వరికి ఇవ్వం, మేమే తింటాం అన్నాడు. అని
నేను ఎందుకు తినకూడదు ఆ చేపలు? వచ్చి లెక్కెడతాడా నీళ్ళలో ఎన్ని చేపలు ఉన్నాయో, ఎన్ని పుట్టాయో, ఎన్ని చచ్చిపోయాయో? 4 చచ్చిపోయండి అని చెప్తాను, తెలుస్తుంది ఏమిటి ఆయనకి అని ఒక గేలం వేసి చేపని పట్టబోతున్నాడు. ఖచ్చితంగా యజమాని కారు దిగి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు. గేలం పక్కన పడేసి అబ్బెబ్బే ఏం లేదండి అన్నాడు. నౌకర్లని పిలిచి, ఎప్పటికీ నౌకర్లు తన నౌకర్లేగా, వీడు నటిస్తే నౌకర్లు అయిపోతారా? పిలిచి వీడిని జుట్టు పట్టి బయటికి గెంటేయండి. వీడికున్న వీడికున్నటువంటి ఆ ఇనప పెట్టె కూడా వీడికి తిరిగి ఇవ్వకండి, తోసేయండి బయటికని గేటేసేశాడు. వాడు కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాడు. ఈ కథలోను ఒకటి గుర్తుపెట్టుకో అంటారు పరమహంస, నీదని నువ్వు అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతా ఈశ్వరుడిది. ఎందుకంటే నీ ఇంటికి కట్టిన ఇటకలలో మట్టి ఈశ్వర రూపం, పంచభూతాలలో. నువ్వు మట్టిని సృష్టించలేదు. సిమెంటు అడుసు పెట్టి కట్టేటప్పుడు సిమెంటు బిగుసుకోవడానికి నువ్వు వాడిన నీరు నువ్వు సృష్టించలేదు. అది బిగుసుకోవడానికి వచ్చిన గాలి నువ్వు సృష్టించలేదు. ఆ ఇంటి చలువరాయి గనిలో నువ్వు సృష్టించలేదు. ఆ ఇంట్లో నువ్వు అనుభవిస్తున్న చల్లటి గాలిని నీకు ఇప్పించగలిగిన ఏసీకి పనిచేస్తున్న విద్యుత్ శక్తి నువ్వు సృష్టించలేదు. నీటిలోంచి శక్తిగా వచ్చిందని హైడ్రో పవర్. ఇవన్నీ ఈశ్వరుడివి. కానీ మరి నువ్వెందుకు అనుభవిస్తున్నావు అంటే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. అనుగ్రహించి నువ్వు ఇవన్నీ వాడుకో, నేను ఇస్తున్నాను నీకన్నాడు. నువ్వు చేయవలసింది ఒక్కటే, ఇవన్నీ ఈశ్వరుడు అని రోజు పొద్దున్న అనాలి, ఇవన్నీ ఈశ్వరుడు అని సాయంకాలం అనాలి అని నువ్వు హాయిగా అనుభవించు, హాయిగా పడుకో. పొంగిపోతాడు ఈశ్వరుడు. మనస్సులో ఒక్క మాట అనుకుంటుండు, అవునండి. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటుండాలి, అవును అంతా ఈశ్వరానుగ్రహం అండి, ఇవాళ నేను ఇలా సంతోషంగా ఉండగలిగాను అనగలగాలి. అనగలిగితే సర్వేశ్వరుడు సంతోషిస్తుంటాడు, ఇంకా వృద్ధిలోకి తీసుకొస్తుంటాడు. ఈశ్వరుడు ఒక నియమం పెట్టాడు, అమాయకులు కదా, చేపలు కదా, నీళ్లలో ఉంటాయి కదా అని పట్టవద్దని చెప్పాడు. తననే నమ్మిన భక్తులున్నారు, వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళవద్దని చెప్పాడు. ఇంత ఉంది కదా అని వాడి ఒక్క జోలికి, ఒక్క చేప జోలికి వెళ్ళావా గేటు బయటికి తోసేస్తాడు. ఒక్క చేప పట్టబోయాడు, చేప దొరకక ముందే యజమాని వచ్చి బయటికి తోసేశాడు. ఈశ్వర భక్తుల జోలికి వెళ్ళకు. ఈ కథలో నీకు అర్థం అవ్వాలా ఐశ్వర్యం ఎలా అనుభవించాలో అని అడిగారు రామకృష్ణ పరమహంస. ఎక్కడ పోతన గారి భాగవతం, ఎక్కడ వ్యాస భాగవతం, ఎంత అందమైన లీలని రామకృష్ణ పరమహంస ఎంత చక్కటి ఆఖ్యానానికి కుదించారో చూడండి. అందుకే నాకు రామకృష్ణ పరమహంస అంటే ప్రాణం. నాకు ఇన్ని ప్రాణాలు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఒక చంద్రశేఖరులు, అవన్నీ నా ప్రాణాలే. కాబట్టి ఈ మాట చెప్పి, ముక్తులరై నారాయణ భక్తులరై పరమ సాధు భావశ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులయ్యదరునాదు వాక్యము కథనం. నారదుడి యొక్క అనుగ్రహం చూడండి. మీరు నా పట్ల అపచారం చేస్తే చేశారు, కానీ ఈ శాపానుగ్రహం వల్ల ఉత్తరోత్తర మీరు మోక్షాన్ని పొందుతారు, నారాయణ భక్తులవుతారు, అపారమైన ఐశ్వర్యంతో ఉంటారు. ఐశ్వర్యము పోవడానికి కారణమును మీరు గుర్తుపడితే ఐశ్వర్యము మిమ్మల్ని ఎప్పటికీ బాధించదు. చాలా మందో తెలివి తక్కువ మాట అంటారు, ఐశ్వర్యం ఉన్న వాళ్ళు భగవద్భక్తులు కాలేరు. పచ్చి తప్పు. ఐశ్వర్యం ఉన్నవాడు భగవద్భక్తుడు కాగలడు. ఎప్పుడు చిన్న కిటుకు తెలుసుకుంటే చాలు. తాళం చెవిని ఇటుపక్కకి ఎన్ని మాటలు తిప్పినా తాళం ఊడదు, ఇటు తిప్పితే తాళం ఊడిపోతుంది. స్విచ్ని ఎంత పైకి ఇలా ఎత్తినా లైట్ వెలగదు, ఇలా అంటే లైట్ వెలుగుతుంది. ఎంత ఐశ్వర్యాన్ని తాను అనుభవిస్తున్నా ఇది ఈశ్వరానుగ్రహం అని మనస్ఫూర్తిగా అనగలిగితే, ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతుంటాడో ఆ భక్తులకి వంగి నమస్కరించగలిగితే నువ్వు చేపల జోలికి వెళ్ళటం లేదు, యజమానిని మరిచిపోలేదు. నువ్వు ఎప్పటికీ ఐశ్వర్యమును అనుభవిస్తూనే ఉంటావు, ఆనందముగా ఉండగలవు అని మనకి జీవితంలో ఒక మహోత్కృష్టమైన సందేశాన్ని అందించినటువంటి లీల ఈ లీల. కాబట్టి ఆ యమలార్జున భంజనం అనేటటువంటి లీలలో ఇది జరిగినది. అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ఈ రకంగా మన బుద్ధి నిలబడాలంటే ఎలాగండి? కృష్ణ పరమాత్మ నలకూబర మణిగ్రీవుల చేత పలికించాడు. అందుకే నేనన్నా ఈ లీల స్మరించి ఒక్కసారి నమస్కారం చెయ్యాలని. దశమస్కంధంలో లీలలు జీవితాన్ని ఉద్ధరిస్తాయని పెద్దలండానికి కారణం ఇదే. ఇప్పుడు ఈ లీల విన్నాక మీకు ఐశ్వర్యం కలగకుండా ఎలా ఉంటుంది? నేర్చుకోవలసి, నాకు తెలుసండి ఎందరో పెద్దలు ఇప్పటికీ ప్రతిరోజు పూజలో ఈ పద్యం చెప్తారు.
నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ అని. ఇంటి ఇల్లాలి దగ్గర ఒక లక్షణం ఉంటుంది. మామగారికి 95 ఏళ్ళు ఉన్నాయనుకోండి, పళ్ళు లేవు మామగారికి. పళ్ళు లేని మామగారికి 90 ఏళ్ళు వచ్చేసిన అత్తగారికి ఇలా కూడా నవలలేరు. అటువంటి అత్తమామలు ఇలా అన్నం ఇలా అనేటప్పటికీ మెత్తగా అయిపోయేటటువంటి అన్నం ఇలా కూర ముక్క పట్టుకుని అరటికాయ ముక్క ఇలా అంటే చిదిమిపోయి మెత్తగా అయిపోయి ఆ అన్నం ముద్దలో పెట్టుకుని తాతగారు అని మింగగలిగినట్టుగా కోడలు వండి పెడుతుంది. అదే కోడలు తన భర్తకి వండవలసి వస్తే చక్కగా కాస్త పచ్చడి అన్నం కలుపుకుంటే, కొబ్బరికాయ పచ్చడి అన్నం కలుపుకుంటే అది పచ్చడి అన్నంలా ఉండాలి కానీ పేస్టులా ఉండకూడదు కదా, అలా వండుతుందో గిన్నె. తన పిల్లలకి వండేటప్పటికీ ఇవాళ రాత్రి ఉంచి రేపు ప్రొద్దున్న వీడు చద్దన్నంగా తింటే విటమిన్ బి ఫార్మ్ అయి బలం వచ్చేట్టుగా వండుతుంది, నిలవ ఉండేటట్టు. ఇన్ని పక్వాలు ఒకే కోడలు ఎలా తేగలిగింది అన్నానికి? ఇంతమందిని పోషించాలన్న గుణం తన యందు ఉండడమే అలా అన్నం వండించగలిగింది. ఇంతమంది భక్తుల్ని తాను ఉద్ధరించాలని మా పోతన గారి లక్ష్యం. అందుకని ఐశ్వర్యం కలగడానికి కావలసినవన్నీ అందరూ మళ్ళీ కఠినంగా పద్యం ఉంటే చదవగలరో చదవలేరు అని తేలిక పద్యం రాసేశారు. ఇది కూడా నేను చదవలేనంటే మెత్తటి గుజ్జు లాంటి అన్నం కోడలు వండి పెడితే అలిగి దవడలు జారిపోయిన మామగారు తినని 3 మాటలు మూతి తిప్పితే హాస్పిటల్కి పోతాడు. అలా ఆ పద్యం కూడా నేను నేర్చుకోనండి అంటే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఆంధ్రుడవై పుట్టి పోతన గారు నీకు ఇంత మహాప్రసాదం అందిస్తే నాకు నీ పద్యావళులా ఆలకించు చెవులన్ ఈ పద్యం వచ్చా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కొంతమంది పిల్లల్ని, ఏమిరా నీకు ఈ పద్యం వచ్చా అని అడగాలనిపిస్తుంది. ఒకసారి అలా అడిగితే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు, ఎందుకు ఇవన్నీ ప్రశ్నలు, నాకే రానివి ఎన్నో ఉన్నాయి, వాళ్ళని ఎందుకు అడగడం, అదో అహంకారం అవుతుంది కదా అని అడగను. కానీ నేను చాలా వినయంతో మీకు ఒక మనవి చేస్తున్నాను. ఈ పద్యం అందరికీ రావలసిన పద్యం, అది ప్రతి వాళ్ళు పూజలో చెప్పుకోవలసిన పద్యం, స్మరించవలసినటువంటి పద్యం. ఆ పద్యం నేర్చుకునే ప్రయత్నం చెయ్యండి అని చెప్పడానికి కోటేశ్వరరావు ఆ సలహా చెప్పడానికి వాడికి అధికారం ఉన్నవాడే అని మీరు భావిస్తే మీరు ఆ సలహా స్వీకరించండి. ఒకవేళ నా ఇందా యోగ్యత లేదని మీరు అనుకుని విడిచిపెడితే నేను ఎంత మాత్రం ఏమీ అనుకో. కాబట్టి ఈ మాట చెప్పి ఈ లీల పూర్తయిన తర్వాత ఈ చెట్లు పడిపోయిన చప్పుడు విన్నారు యశోదా నందుడు, అక్కడ ఉన్నటువంటి గోపాలురు. విని పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబుల గుట కానరాదు బాలుడితడు పట్టి పడదోయజాలడు తరువులేల కూలె ధరణి మీద. ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి ఆ పద్యాలు. వాళ్ళు మనసులో ఎలా ప్రశ్నలు వేసుకుంటారో పద్యం అలాగే ఉంటుంది. పిడుగు పడదు, పైనుంచి ఏమైనా పిడుగు పడిందా? 2 పెద్ద మద్ది చెట్లు పడిపోయాయి అంటే పిడుగు పడలేదు. పెనుగాలి విసరదు, ఏదైనా పెనుగాలు వచ్చిందా? రాలేదు. ఖండితంబుల గుట కానరాదు, పోని ఎవరైనా గోడ దూకొచ్చి గండ్రగొడ్డలతో నరికారా? ఎవరు కొట్టినట్టు ఆనవాళ్లు కనపట్టలేదు. పోని ఎవరైనా తోసేశారా అంత బలంతో? బాలుడితడు పట్టి పడత్రోయజాలడు, ఈ పిల్లాడే రోలు పట్టుకుని మధ్యలోంచి వచ్చాడంటున్నారు, వీడు అలా తొయ్యలేడు. కాబట్టి తరువులేలకు లెధరణి మీద ఈ 2 చెట్లు ఎలా పట్టాయి భూమి మీద అనుకుంటున్నారు వాళ్ళు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు వచ్చి అన్నారు, ఈ చిన్ని కృష్ణుడే రోలు ఇడ్చుకుంటూ 2 చెట్ల మధ్యలోంచి వచ్చాడు. వస్తే ఈ 2 చెట్లు భూమి మీద పడిపోయాయి. అందులోంచి 2 మహాపురుషులు వచ్చారు దివ్య తేజస్సుతో. వచ్చి వాళ్ళు కృష్ణుణ్ణి స్తోత్రం చేశారు. చిన్ని కృష్ణుణ్ణి చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాల వైపుకు వెళ్ళిపోయారు, మేము చూశాం అన్నారు. అంటే పెద్దవాళ్ళు అన్నారు, ఉట్టిది వీడి మాటలు నమ్మడం ఏంటి, పిల్లలు ఇలాగే చెప్తారు, పాడైపోయేవాడు ఇటువంటి ఆలోచన వస్తుందో చెప్తున్నారు. కాబట్టి ఏమన్నారు, అప్పుడు భగవద్ దర్శనం అవుతుందా? దాని యందు 2 కోణాలు. నిజంగా ఈశ్వరుడిని నందుడు యశోద నమ్మేశారనుకోండి, భాగవతం వెంటనే అయిపోతుంది, జ్ఞానులు అయిపోయారు కాబట్టి. కాబట్టి కథ పొడిగింపబడాలి. ఇలా నమ్మని వాళ్ళు లోకంలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి హేతు ఉండాలి, ఎదురుగుండా ఒకటి నమ్మాలి. ఈ మాంసనేత్రంతో, ఈ మాంసనేత్రానికి కనబడితే నమ్ముతాడు. నీకు ఆ భక్తి ఉంటే కనపడతానా ఆయన అంటాడు. వీళ్ళిద్దరికి ఎప్పుడు కుదురుతుంది? కాబట్టి నమ్మదు. నమ్మకుండా పిల్లలు ఏదో చెప్పారు, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయిలే అన్నారు, వదిలిపెట్టేశారు. ఆ లీల అక్కడతో పూర్తయినది. నేను అనుకుంటున్నాను, నేను ఈ లీలలో ఉన్నటువంటి ఆంతరమైన సారమును మీరు పట్టుకోగలిగారు అని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు ఏదో ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఒక ఇన్సిడెంట్ అంటాం, ఒక సంఘటన జరిగితే దాన్ని వచ్చి చూస్తాం. చూసి ఇలా జరుగుతుందా అని ఆలోచన చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఆధారాల్ని బట్టి ఇలా జరిగి ఉండదు అని అనిపించింది అనుకోండి, అప్పుడు దాని మీదే చర్చ ఎక్కువ అవుతుంది. ఆధారం దొరికింది అనుకోండి, ఆ సంఘటన పూర్తయిపోతుంది. ఎందుకంటే ఒక పెద్ద గాలి వచ్చింది అనుకోండి, ఆ సమయంలో గాలికి చెట్లు పడిపోయాయి అంటారు. అమ్మయ్య చిన్ని కృష్ణుడు బతికాడు అంతే చాలంటారు, ఎత్తుకుంటారు, సంతోషపడిపోతారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడొచ్చిందంటే గాలి రాలేదు, నరకలేదు, పిడుగు పడలేదు, పిల్లాడు తొయ్యలేదు, చెట్లు ఎలా పడ్డాయి. ఈ పిల్లలు చూస్తే ఎవరో వచ్చారు, కృష్ణుడికి నమస్కరించారు, వెళ్ళారు అంటున్నారు. ఇతను పుట్టినప్పటి నుంచి ఉత్పాతాలు జరుగుతున్నాయి కానీ పిల్లాడు బ్రతుకుతూనే ఉన్నాడు. అసలు వీడు పిల్లవాడేనా, ఏదైనా దైవీ శక్త, ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు ఈ చర్చ జరుగుతుందా జరగదా? ఆధారం దొరకనప్పుడు చర్చ తీరుతుంది. జరుగుతుంటే ఈయన మీదకి అనుమానం తిరుగుతుంది. పిల్లవాడు నిజంగా మామూలు పిల్లవాడేనా, వీణ్ణి నిలదీస్తే నిజం బయటికి వస్తుంది అని అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు బాగా మభ్య పెట్టవలసిన పూచి ఎవరి మీద ఉన్నది? కృష్ణుడి మీదే ఉన్నది. కాబట్టి ఇప్పుడు అసలు వాళ్ళు అలా అడగకుండా అసలు వీడేమిట్రా, వీడికి దైవీ శక్తులు ఏమిట్రా అన్నట్టుగా ఉండాలి. మీకు రహస్యం చెప్పనండి, అసలు ఈశ్వర దర్శనం అయిన వాళ్ళు పిచ్చేళ్లే ఉంటారు, ఏమీ తెలియనట్టు ఉంటారు. అరుణాచలంలో శేషాద్రి స్వామిని చూడండి, ఈశ్వర దర్శనమైన వాడు పిచ్చివాడు ఒక్కలా ఉంటారు. మీరు పసిగట్టలేరు, అంత జాగ్రత్త పడతారు. కాబట్టి ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. పాడున్ మందుని భంగి గోపవనితల్ పాణిధ్వనుల్ చేయగా ఆడుంజంత్రము కైవడిన్ పరవశుండై హస్తముల్ త్రిప్పుచున్ చూడన్నేరని వాని భంగి జనులను చూచున్ నగున్ బాలురన్ కూడన్ పెద్దల పంపు చేయజను డాగున్ మట్టి జిట్టాడుచున్. చిన్ని కృష్ణుడు ఎటువంటి పనులు చేస్తున్నాడంటే, పాడున్ మందుని భంగి, ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లాడు ఏదో ఓ వెర్రి పాట పాడుకుంటుంటాడు. ఆ పాటకి ఏమైనా అర్థం ఉంటుందా అంటే అర్థమే ఉండదు. వాడికి నోటికి తొందరగా ఏ పాట పట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందో అలాంటి పాటలే పాడతారు వాళ్ళు. మీరు చూడండి, సాధారణంగా తల్లులు ఇంట్లో ఒక పాట పిల్లలతోటి పాడుతుంటారు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, గూట్లో పెట్టావా, జాంపండిచ్చిందా, గుటుక్కు మింగావా అంటారు. మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి నానా ఒక పాట పాడు అన్నారు అనుకోండి, అదిగో అల్లదిగో శ్రీహరివాసమో అని వాడేమండవు. వాడు ఏమంటాడు, రే నాన్న ఏదైనా పాట పాడు, నీకేదో పాట వచ్చింది కదా అంటే, ఇదేంటి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, గూట్లోకి వెళ్ళావా, పండు ఇచ్చిందా, గుటుక్కు మింగావా అని వాడు సంతోషపడిపోతాడు. ఈ పాటకి వ్యాఖ్యానం చేయండి అన్నారు అనుకోండి, దానికి వ్యాఖ్యానం ఏముంటుందండి? పిల్లాడు వాడికి అది తొందరగా అర్థం అవుతుంది. వాడి మనస్సుని ఓ పండు, ఏదో చిట్టి చిలకమ్మ, ఆ చిట్టి చిలకమ్మని అమ్మ కొట్టింది, ఆ చిట్టి చిలకమ్మ కోపం వచ్చి గూట్లోకి వెళ్ళిపోయింది, అమ్మకి బాధేసింది, ఓ జాంపండు అట్టుకొచ్చింది, తినవేయింది, చిట్టి చిలకమ్మ కోపం మర్చిపోయింది, ఇలా కొరుక్కు తినడం అనేసి గుటుక్కుని మింగేసింది, అంతే ఆ పాట. పిల్లవాడు ఆడుకోవడానికి బాగుంటుంది, అంతే ఆ పాట. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలు పాడుకునే పాట విని ఆహాహా ఏమి పాట అండి, ఏమంటే కాగితం పెన్ను ఉందా, రాసుకుంటాను, రోజు పారాయణ చేసుకుంటానని ఎవడన్నా అడుగుతాడు? అది ఎవడు అడగడు. ఎందుకు అడగడంటే అది పిల్లాడి పాట, అవి పిల్లల పాటలు అంతే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండక్కి రావే, గోగు పూలు తేవే అని పిల్లల పాటలని పూర్వం ఉండేవి. ఇప్పుడన్నీ టీవీ సీరియల్ పాటలే కదా, అందుకని అసలు అవేం లేవు. ఇప్పుడు చక్కగా అమ్మ గిన్నెలో పెట్టుకుని ఆ చందమామను చూపించి, చందమామ రావే, జాబిల్లి రావే, కొండక్కి రావే, గోగు పూలు తేవే అని మా పిల్లాడికి పెరుగన్నం తేవే అంటుంటే నిజంగా చందమామ వస్తాడన్నట్టుగా వాడు అవన్నీ వింటూ చక్కగా తినడంలో, వాడికి ఆ చంద్రబింబం వంక చూడడంలో చంద్రమా మనసోజాత, మనస్సు పరిపుష్టమయ్యేది ఆ చంద్రుణ్ణి చూసి. భగవంతుని యొక్క, పరమశివుని యొక్క అష్టమూర్తుల్లో చంద్రుడు ఒకడు. భూరంభాంశ నలో నిలోంబర మహార్నాథో హిమాంశు పుమా ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. ఆ చంద్రుడి వంక చూస్తూ అన్నం తినడంలో వీడి మనస్సు చాలా గొప్ప మనస్సు అయ్యేది. అది ఎంత గొప్ప మనస్సు అంటే, ఓ ఇల్లు కట్టేవాడు, 10 మందిని పిలిచేవాడు, అన్నం పెట్టేవాడు, ఉపయోగపడేవాడు, తాను తరించేవాడు, 10 మందిని తరింపచేసేవాడు. ఎందుకని? చిన్నప్పుడు అమ్మ చందమామని చూపించి పెట్టినటువంటి అన్నం వాడి మనస్సునంత పరిపుష్టం చేసింది. భయంకరంగా ఇలా ఆడవాళ్లే ఇలా మొహం పెట్టి
ఇలా తాళ్ళు లాగేసి తప్పెట్లు లాగేసి విలన్ల కిందుండి భయంకరంగా ఉన్నటువంటి సీరియల్స్ చూపిస్తూ వాడికి ముద్ద పెడుతుంటే అమ్మ మాట్లాడదు వాడు మాట్లాడు భయంతో చచ్చిపోతూ వాడు ఇలా చూస్తూ వాడు ఆ ముద్ద తింటుంటే వాడు హంతకుడు, వాడొక దేశద్రోహి, వాడొక దొంగసార అమ్మేవాడు అవకపోతే ఏమవుతాడండి? మీరు చూపించి పెట్టింది అది, వాడు అదే అవుతాడు. అంతేగాని మీరు విత్తనం ఓటేసి చెట్టు ఒకటి రమ్మంటే వస్తుంది ఏంటి? మీరు ఎప్పుడన్నా చందమామం చూపించి అన్నం పెట్టారా? మీరు అన్నమే పెట్టలేదు, మీరు చూపించి సీరియల్ చూపించారు, అదే వాడవుతాడు. ఆ సీరియల్లో ఉన్న పాత్రలన్నీ మీరు ఎవరిని చూడండి అనొకడు అనొకడు అలా ఉంటారు. డైరెక్ట్ చేసిన వాడు ఒక్కడు ఇలా టేబుల్ మీద చెయ్యేసి నవ్వుతూ ఉంటాడు, మిమ్మల్ని అందరినీ నాశనం చేసేసాను. కాబట్టి అలాంటివి చూపించి పిల్లాడికి అన్నం పెడితే వాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? వాడు నాశనమే అవుతాడు. కాబట్టి ఇది భాగవతంలో పతన గారు అంతర్లీనమైన ప్రతిపాదన. పాడున్మందుని భంగి, పిల్లవాడు పాడుతున్నాడంటే ఆ పిల్లవాడి పాటకి ఏమైనా అర్థం ఉంటుందా అంటే వాడు పిల్లవాడు అని తెలియడానికి పనికొస్తుంది అంతే. పిల్లాడి పాట ఎందుకు వింటామంటే అబ్బో పిల్లాడు ఎంత బాగా పాడుతున్నాడో అంటాం. పిల్లవాడది పాడకుండా దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర అన్నాడు అనుకోండి, వెంటనే గోపాలకృష్ణ గారి దగ్గరికి వచ్చి మా అబ్బాయి ఏమిటోనండి 3 ఏళ్ల వాడు సుందరకాండలో కఠినమైన శ్లోకాలు చెప్తాడు, ఓసారి రేపు భాగవతంలో ఓ అరగంట ముందు మా వాడు పద్యాలు పాడతాడని స్టేజ్ ఎక్కిస్తారు. అంతేగాని వీడు పిల్లాడండి అనరు, బాల మేధావి అంటారు అప్పుడు కదండి. పిల్లవాడు పిల్లవాళ్ళే ఉండాలి. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రతిపాదన ఒక్కొక్క మాటలో అంత గాంభీర్యం ఉంటుంది. పాడున్ మందుని భంగి, పిల్లలు ఎలా ఆడుకుంటూ పాడుకుంటారో అలా పాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన్ని చూస్తే ఏమిట్రా వాడేంట్రా అంత తెలివైన వాడా, వాడు 2 మద్ది చెట్లు తోసేశాడా, ఈశ్వరుడా అని ఎవరికైనా అనుమానం వస్తుందా? రాదు. గోపవనితల్ పాణిద్ధనుల్ చేయగా ఆడున్ జంత్రముకైవడిన్, గోపవనితలందరూ చుట్టూ చేరి ఇలా ఇలా తాళం వేస్తుంటే దానికి ఏమీ లేదు, ఉట్టిన ఇలా తప్పట్లు జరిచేట. ఎంత జాగ్రత్తగా రాశారో చూడండి పోతన గారు. ఉట్టిన ఇలా అన్నారు. ఇలా అంటుంటే ఆ కాళ్ళకి అమ్మ గజ్జెలు పెట్టింది, ఆ కాళ్ళ గజ్జెలు చిందులు వేసేటట్టుగా హస్తంబులం త్రిప్పుచున్, తను ఇలా ఇలా చేతులు తిప్పుతూ జంత్రము కైవడిన్, యంత్రం ఆడినట్టుగా. నాట్యం అనలేదు పోతన గారు. నాట్యం అయితే ఇది చాలా హృద్యముగా ఉంటుంది. నిన్న రాత్రి మనం చూసినట్టు అంటే ఏదో ఈ కాలు వేయడం, ఈ కాలు ఎత్తడం, ఈ చేయి తిప్పడం, ఈ చేయి తిప్పడం, ఈ చేతికి వేసిన కంకణాలు మోగడం, కాళ్ళ గజ్జెలు మోగడం, వాళ్ళు ఇలా తప్పట్లు కొట్టడం, ఈయన ఆడుతూ ఉండడం. ఇంత అమాయకత్వంలో ఉన్న పిల్లాడిని చూసి ఇన్ని దైవీ శక్తులు ఉన్నవాడని ఎవరనుకుంటారు? అందుకని హస్తంబులం త్రిప్పుచున్ చూడన్నేరని వాని భంగి జనులం చూచున్. ఇదో చాలా నిజంగా పోతన గారు మహానుభావుడు, ఎక్కడ చూశారో ఎప్పుడు చూశారో కానండి. చంటి పిల్లల దగ్గర ఒక లక్షణం ఉంటుంది. వాడు ఏదో ఆడుకుంటున్నాడు అనుకోండి, కింద బోల్డ్ అని బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. వాడు ఏదో ఆడుకుంటుంటే ఆడుకునేటప్పుడు కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఎప్పుడైనా పిల్లల్ని గమనించండి, వాడు బాగా తాదాత్మ్యత పొంది ఆడుకుంటున్నాడు అనుకోండి, ఏదో ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకోండి, వాడు ప్లాస్టిక్ ముక్కలన్నీ చేర్చి వాడు నోరు తెరిచి అని పెట్టి 2 పెదవుల మధ్యలోంచి నాలుక బయట పెట్టి ఇలా పెట్టుకుని అందులో లీనమైపోయి ఉంటాడు వాడు. ఆ లీనం అయిపోయినప్పుడు ఎదురుగుండా వచ్చి 2 పాదాలు కనపడ్డాయి అనుకోండి, ఎవరో వచ్చి నిలబడ్డారని వాడికి అనుమానం వస్తుంది. అవి అమ్మ కాళ్ళు, నాన్న కాళ్ళు, తాత కాళ్ళు వాడు గుర్తుపడతాడు. వాడు ఆ పాదాల వంక చూసి మెల్లిగా ఇలా కెమెరా ఎత్తినట్టు ఎత్తుతాడు తల. ఎత్తి ముఖం ఇంకోటి కనపడింది అనుకోండి, వాడికి ఇంత పూర్వం తెలియని ముఖం ఒకటి కనపడింది అనుకోండి, అన్కనెక్టెడ్, మనకు అనవసరం వీడితో అని వాడి పనిలోకి వాడు వెళ్ళడం. వాడు ఏం చేస్తాడంటే ఎవరైనా ఇలా నా దగ్గరికి వచ్చి నించున్నాడని అలా చూస్తూ ఉండిపోతాడు. అది బాల్య చేష్ట. ఏమీ తెలియని పిల్లలు అలా చేస్తారు. కృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడికి వెళ్ళి నిలబడితే పోతన గారు నిలబడ్డారు అలాగా. అది పోతన గారి గొప్పతనం. మానసికంగా పోతన గారు వెళ్ళి నిలబడితే ఆడుకుంటున్న బాలకృష్ణుడు ఇలా తలెత్తి పోతన గారి వంక చూస్తూ ఏమిటి యశోద కాదు, నందుడు కాదు, పోతన గారు అని ఇంకా గుర్తుపట్టనట్టుగా ఇలా చూస్తున్నట్టుగా దర్శనం చేస్తున్నారు ఆయన. అందుకని కొత్తవాణ్ణి చూసినట్టు చూస్తున్న కృష్ణుడు బాలుడు కాడని మీరు అనగలరా? అలా నటిస్తున్నాడు. ఎంత నటన చేస్తున్నాడో చూడండి. బాలురం కూడున్, పిల్లలు ఎవరైనా అలా ఆడుకుంటుంటే వాళ్ళు ఎవరైనా అవుట్ అని గట్టిగా అరుచుకున్నారు అనుకోండి, ఈ ఆడుతున్న బొమ్మలన్నీ ఇక్కడ వదిలేసి పరిగెత్తుకుంటే వీధిలోకి వెళ్ళిపోతాడు. ఒరే నేను ఆడతానరా, నేను ఆడతానరా, నేను ఆడతానరా, నేను పంటలు వేస్తానరా, నేను దొంగ పెడతానరా అని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో ఆడుకుంటాడు.
ఇంకా చిత్రం ఏంటో తెలుసా అండి? పెద్దలు పంపు చేయజను. ఎవడో ఒక ఆయన ఏంటి అలా పరిగెడుతున్నామండి పిలిచి, ఒరే కృష్ణ ఇలా రా. గబగబా ఏంటండి? తాతయ్య గారండి అంటాడు. ఒరే కొంచెం మా ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లో మా కోడల్ని అడిగి ఓ పెద్ద గ్లాస్ ఒకటి ఉంది, ఆ గ్లాస్ ఇలా పట్టరా అన్నాడు అనుకోండి. తీసుకొస్తాను తాతయ్య గారండి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఆ గ్లాస్ అట్టుకొచ్చి ఇదేనండి తాతయ్య గారండి అని ఆ గ్లాస్ ఇస్తాడు. తప్ప ఈశ్వరుడు ఏమిటి, ఎవడో పిలిచి చెప్పడం ఏమిటి, ఆయన పరిగెత్తడం ఏమిటి, గ్లాస్ అట్టు రావడం ఏమిటి, ఒక్కొక్కడు తను తాగిన సగం నీళ్ల గ్లాస్ అక్కడెట్టి కృష్ణ ఈ గ్లాస్ తొలిచేసి మా ఇంట్లో ఇచ్చేరా అంటే పట్టుకెళ్ళి గబగబా తొలిచేసి పట్టుకెళ్ళి ఇచ్చేసేవాడు. పెద్దలు సేవించాలి కదా. ఇప్పుడు ఆయన దైవము అని ఎవరు భావిస్తారు? దైవం అయితే ధూర్తుడా ఏమిరా నీ చేష్టితమో అని అడగడా? అలా అనడమే ఆయన్ని చూసి పోతన గారు బాలుడేని నమ్మేటట్టు ఆయన ఎన్ని రకాలుగా ప్రవర్తించాడో మనకి సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఇప్పుడు నందవ్రజం ఆయన్ని మద్దులు తోశాడని ఎలా అనుకుంటుంది? మభ్యపుచ్చుతున్నాడు. ఎంత చిత్రమో చూడండి. ఈ కృష్ణుడి యొక్క గొప్పతనం అంటే ఇందులో ఏ ఒక్కటి మీ మనస్సుని పట్టి అలా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ రాత్రి పడుకున్నప్పుడు నిజంగా పిల్లాళ్ళ అంతటి పరమాత్మ ఏమి కర్మరా ఇలా విష్ణుమాయ ప్రసరించగలడు, అలా అనకుండా ఇలా ఎందుకు ప్రవర్తించాడు, ఇలా ప్రవర్తించాడు అన్నదాన్ని నేను నా మనోనేత్రంతో ఒకసారి దర్శనం చేస్తే నేను ఎలా దర్శనం చేసినా మాయని లొంగదీయగలిగిన వాడి దర్శనం నేను చేస్తున్నాను. ఇప్పుడు ఏది పోతుంది అంటే నేను అలా పట్టుకుంటే నాకు మాయపోతుంది. ఏమి చిత్రం. కాబట్టి నన్ను అనుగ్రహించడానికి ఆనాడు అలా ఆడాడు స్వామి. కృష్ణ నీ పాదములకు శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాను అని మీరు పడుకోగలిగారు అనుకోండి, ఈ పద్యం మిమ్మల్ని ఉద్ధరించేస్తాను. అందుకే కృష్ణలీలలు దశమ స్కంధం అంత గొప్పవి, జీవితంలో విను అంటారు. విశేషించి గర్భిణి అయిన స్త్రీ దశమ స్కంధం వింటే కృష్ణ భగవానుడి వంటి కుమారుడు పుడతాడు అని. కాబట్టి పెద్దలు పంపు చేయజను దాగున్ మట్టి జిట్టాడుచున్. ఎక్కడో కూర్చుని మట్టి తీసుకుని నోట్లో పోసుకుంటుంటాట. పెద్దవాళ్ళు ఎవరో వస్తున్న అలికిడి అవగానే గబగబా వెళ్ళిపోయి ఓ తలుపు చాట్న నక్కి ఆ మట్టి తింటుంటట. వాళ్ళు చూసేసి ఒరే నువ్వేనా తలుపు చాట్న మట్టి తింటున్నావా అని అడిగితే లేదు లేదని నోటికి చెయ్యడ్డు పెట్టుకుని బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇంత చిత్రమైన అనుమానం ఇంకా బాగా ఎవరికి ఉండిపోవాలండి? అమ్మకి నాన్నకి ఉండిపోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి అనుమానాన్ని బాగా తీసేయాలి. అందులో నాన్నగారి దగ్గరికి అంత స్వతంత్రంగా వెళ్ళి ఆయనకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశాడనుకోండి, తండ్రి కనిపెడతాడు. ఏమిట్రా వీడు మద్ది చెట్లు తోసిన దగ్గర నుంచి ఎక్కువ నా దగ్గరికి వచ్చి ఆడుతున్నాడు, ఇంతకు ముందు లేనిది వాళ్ళ అమ్మ దగ్గర ఉండేవాడు, నన్ను చూస్తే భయపడేవాడు, నా దగ్గరికి వస్తున్నాడు వీడిని ఇంకా అనుమానం ఎక్కువ అవుతున్నాను. తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు కాదు, తల్లిని మైమరపించేవాడు. ఇప్పుడు తండ్రి ఎవరిని అడగాలి? ఏమిటే ఇది నిజంగా అసలు మన కొడుకేనంటావంటే ఊరుకుంది రోపిచ్చాడు. నిన్న రాత్రి ఏం చేశాడో తెలుసా అని యశోద ఏం చెప్పిందో చూడండి. చుంచెదుగు పాలు త్రావు మందంచితముగా ననుచ అనుడు పాలు త్రావి జననితో జుంచెదగదనచు లీలీ చుంచుండై అతడు చుంచు చూపు నరేంద్ర. ఎంత చిత్రమైన లీల చేశాడో చూడండి. అమ్మ దగ్గరికి వచ్చి ఒరే నాన్న పెరుగు బువ్వా తినరా, పెరుగు బువ్వా తినరా అని తిట్టావిడ. అంటే ఆయన అన్నాడు నేను తినను అన్నాడు. రోజు గొడవే. అంటే ఆవిడంది ఆయనకి జుత్తు మహా ఇష్టం, పెద్ద మంచి ఉంగరాల జుత్తు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా అలాగే పెద్ద ఉంగరాల జుత్తు. అందుకని ఆవిడంది ఏదో మభ్య పెడదామని, నాన్న పెరుగు అన్నం తింటే జుత్తు పెద్ద జుత్తు వస్తుంది, చక్క ఉంగరాల జుత్తు వస్తుంది. ఇంత జుత్తు వస్తే దాని మీద నాన్నగారికి చెప్పి నీకు కిరీటం చేయిస్తాను, కిరీటం పెట్టుకుని నెమలీక పెట్టుకుని నువ్వు వాడుకుంటుంటే అంత జుత్తు మిగిలిన పిల్లలకు ఉండదు కదా. అందరూ వచ్చి కృష్ణ కృష్ణ నీకు ఇంత జుత్తు ఎక్కడిది అని నీ జుత్తు ఇలా చూస్తారు, ఎంత బాగుంటుందో చక్క బోతిని అనేది. అంటే అమ్మిలా చెప్పగానే ఏమీ తెలియని వాళ్ళ కళ్ళిలా పెట్టి విని తినేస్తాననేవాడు. అని 2 ముద్దలు తిని జుత్తిలా తీసి అమ్మ మరి పెరగలేదే అనేవాడు. అంటే ఇప్పుడు యశోద పక్కున్నవి ఇప్పుడు బువ్వ తింటే ఇప్పుడే పెరిగిపోతుందా అని అడిగేదిట. ఇప్పుడు రాత్రి నందుడు అడిగాడు అనుకోండి, ఏమీ నిజంగా మన పిల్లాడు ఊరుకుందరు వాడికి అమాయకత్వం, వాడేమో ఇప్పుడు బువ్వ నాన్న పెరుగు బువ్వ తింటే జుట్టు పెరుగుతుందిరా అంటే 2 ముద్దలు తినేసి అమ్మ నా జుట్టు పెరగలేదే అని ఇలా చూపించాడు. ఆ అందామన్నా లేదు నాకు అని ఇదేంటి అన్నట్టుగా చుంచెదుగు పాలు త్రావు మందంచితము నన్న
అనుడు పాలు త్రావి జననితో జుంచెదగదనుచు లీలీ చుంచుండై అతడు చుంచు చూపు నరేంద్ర. ఇంకొకసారి ఇంకా అమ్మ అనుమానం బాగా నివృత్తి చెయ్యాలి. రెండు, మన మనస్సులో అలా కనపడాలి. మీరందరూ ఇప్పుడు ఒక నవ్వు నవ్వారంటే అదొక పరీక్ష. ఎందుకో తెలుసా అండి? ఆ లీల మిమ్మల్ని పట్టిందా లేదా? మీ అందరికీ ఇప్పుడు మాట వింటున్నారు, కానీ శబ్దం ఇక్కడ మీ అందరూ నిన్న గోపాలకృష్ణ గారు తెచ్చినట్టు ప్రొజెక్టర్ తెచ్చేసుకుంటున్నారు, ఒక స్క్రీన్ తెచ్చేసుకుంటున్నారు. నేను చెప్పడం చెప్తున్నాను కానీ పోతన గారు మనకు అటువంటి భిక్ష పెట్టారు. మీ అందరూ యశోద పెడుతున్న పెరుగు బువ్వ తింటున్నవాడు జుత్తిలా చూపిస్తున్న కృష్ణుణ్ణి ఇక్కడ చూస్తున్నారు మీరు. అదే మీ పాప రాశిని ధ్వంసం చేసేసి మిమ్మల్ని భగవంతుడి వైపుకు తీసుకెళ్ళిపోతాను. అదే దశమ స్కంధానికి ఉన్న శక్తి. కాబట్టి సెలగోల పట్టుకొని జలకలశములో నీడ చూచి కలశయుతుండై సెలగోల పాపడొకటిదే తలచెన్నను కొట్టననుచు తల్లికి చెప్పెన్. పెరట్లోకి వెళ్ళి సెలగోల అని పూర్వం ఇప్పుడంటే లేవు, ఇప్పుడంతా ప్లాస్టిక్ బకెట్లే కదండి, దిక్కుమాలిన గోళ ఒక్కొక్కటి సంస్కారం పోయేవి కదా. సెలగోలని ఇళ్లల్లో ఉండేవి చక్కగాను. అదేంటి పిల్లలు దిగితే మోకాలు లోతు ఉండేది. చిన్నతనంలో మా పిల్లలు ఆడుకుంటుండేవారు, మా మామగారికి ఉండేది అది. ఈ స్టేజ్లో ఈ సగం అంత ఉంటుంది. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో ఉంటుందేమో నాకు తెలీదు. అటు ఇటు పట్టుకుంటే పెద్ద పెద్ద చెగోడీలంత చెవులు ఉంటాయి వాటికి. ఆ చెగోడీలంటూ పట్టుకుని తీసుకెళ్లి లోపల పెడుతూ ఉంటారు. అందులో ఏం చేస్తారంటే పిల్లలకి కాస్త వేడి నీళ్లు గోరువెచ్చటి చేసేసి చక్కగా ఉంచేస్తే అందులో పిల్లలు దిగిపోయినా కూడా చక్కగా ఆడుకోవచ్చు వాళ్ళు. అందులోకి పిల్ల గబుక్కుని పడిపోయినా వాళ్ళు లేవగలరు, ఆ రెండంచులు పట్టుక లేవగలరు, వాళ్ళకేం ప్రమాదం సంభవించదు. అలా ఉంటాయి ఆ తొట్లు. ఇప్పుడు మా పిల్లల చిన్నతనంలో పెద్దాపురంలో ఉండగా మా మామగారి ఇంట్లో ఉండేది అలాంటిది, పెద్ద విశాలంగా. అందులో నీళ్లు పోస్తుండేవాళ్ళం. అందుకని ఆ నీటి ఎందంత విశాలంగా ఉంటుందేమో, చేతిలో ఓ చిన్న కర్ర పట్టుకుని ఆ దూడల వెంట తిరుగుతూ ఉండేవాడు. ఆ దూడల వెంట తిరుగుతూ ఉండడంలో ఓసారి ఎందుకో ఈ నీళ్లు కదలిక లేకుండా కనపడ్డాయి. అది ఎంత సెలగోల? ఓ చిన్న సెలగోల. పెద్ద పెద్ద ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. వీళ్ళు ఆ కర్ర పట్టుకుని ఆ నీళ్లలో ఇలా చూశాడు. కర్ర పట్టుకుని ఇంకో పిల్లాడు కనపడ్డండి మరి ప్రతిబింబం. కనపడగానే అమ్మ బాబోయ్ నన్ను కొట్టడానికి వస్తున్నాడని వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళి చూశాడు. ఈయన ఎంత ఎలా చూస్తున్నాడో ఆయన అంతలా చూస్తున్నాడు. అమ్మో కొట్టేస్తాడని వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ చూశాడు, ఆయన మళ్ళీ ఇలా చూస్తున్నాడు. ఈ మాట కనపడితే కొట్టేద్దామని కర్ర పెట్టి చూశాడు. ముందు ముందు కర్ర కనపడింది ఈయనకి. అమ్మో వీడు కొట్టేస్తాడు రోయ్ అని చెప్పి కదపకుండా సెలగోల పట్టుకుని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అమ్మ 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 ఇలా రా, ఏమైందిరా అని చేశాడు. అమ్మ నన్ను కొట్టాలని కర్ర పెట్టుకుని ఒకడు ఆ సెలగోల్లో దాక్కున్నాడమ్మా అన్నాడు. ఎక్కడ దాక్కున్నాడు రా అంది ఆవిడ వచ్చి చూసి. అంటే అమ్మ నేను చూపిస్తాను చూడమ్మా, కర్ర పట్టుకుని అచ్చు నాలాగే ఉన్నాడమ్మా, నా మీదకి వస్తున్నాడు కర్ర పట్టుకుని, ఏది చూపించు అంటే ఇలా కర్ర పట్టుకు చూసి అమ్మ అడుగోనమ్మా. ఓరి పిచ్చివాడా నీ ప్రతిబింబం రాది అని ఎత్తుకుని అమ్మ గట్టిగా కౌగలించేసుకుని ముద్దులు పెట్టేసుకుంది ఆ బొగ్గ మీద. అయ్యో నేనేనా అన్నాడు, ఏమీ తెలియని వాళ్ళ. యశోద పొంగిపోయిందా, అయ్యో నా కొడుకు ఎంత మాయకుడో అనుకుంది. ఇప్పుడు ఈ లీల ఎవరిని పట్టింది? సెలగోలలో బింబ ప్రతిబింబాలని మీరు చూశారు కదా. అదే మన జన్మ జన్మాంతర కర్మ పాశములను పెంచుతుంది, పాపాన్ని ధ్వంసం చేస్తుంది. సరికదా. ఈ లీలలకున్న గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? చాలా లలితముగా లాలిత్యముతో ఉంటాయి. కాబట్టి గర్భస్థమైనటువంటి శిశువు మీద, పిండం మీద ఈ విన్నటువంటి ఆనందం, ఆ మనస్సు, అమ్మ మనస్సు పొందుతున్న ఆనందానుభూతిని పిండం పొంది పరమ ఆనందాన్ని పొందుతుంది. పొందడంలో గొప్ప మేధాసంపన్నుడైనటువంటి వాడు కొడుకుగా పుడతాడు. అందుకే ఇంత గర్భిణి అయిన కోడలుంటే పూర్వకాలంలో అయా మా ఇంటికి వచ్చి ఒక 10 రోజులో 15 రోజులో దశమస్కంధం చెప్దురు కృష్ణలీలలు అనేవారట. ఎందుకంటే ఇప్పుడు అది తాళలోకి వెళ్ళిపోయాయి కనుక. కాబట్టి ఒకనాడు గోపాలబాలురందరూ ఈ గోపకులు కలిశారు. కలిసి వాళ్ళు ఒక మాట అనుకున్నారు, ఈ నందవ్రజంలో ఒకదాని వెంట ఒకటి ఉత్పాతములు వస్తున్నాయి. చిన్ని కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎంతమంది రాక్షసులు వచ్చారో, ఎన్ని రూపాలతో వచ్చారో ఈ పిల్లవాడి మీద పడుతున్నారు, ఇతన్ని సంహరిద్దాం అనుకుంటున్నారు. కేవలం భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప
ఆ శ్రీమన్నారాయణుడు కాపాడుతున్నాడు, మనం కాపాడటం లేదు. వాళ్ళ వాళ్ళ భక్తి, వాళ్ళు ఎప్పుడు ఈశ్వరుడితో అనుసంధానం చేస్తారు. ఆ శ్రీమన్నారాయణుడే రక్షించకపోతే ఈ పిల్లవాడు జీవించగలడా? కాబట్టి ఇక్కడ ప్రమాదములు వస్తున్నాయి, కాబట్టి మనం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేద్దాం. ఇక్కడికి దగ్గరలో బృందావనము అని ఒకటి ఉంది. ఆ బృందావనంలో భగవంతుని యొక్క సంబంధము కలిగినటువంటి మహర్షులు కూడా వచ్చి అక్కడ కూర్చుంటుంటారు. ఇప్పటికీ మనకి భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రదేశములుగా చెప్పబడేది ఏదో తెలుసా అండి? బృందావనం. బృందావనంలో మట్టి తీసి నోట్లో వేసుకుంటే వాడంత అదృష్టవంతుడు ప్రపంచమునందు లేడు. భరతఖండంలో పుట్టినవాడు స్వతహాగా పొందిన గొప్ప ఐశ్వర్యాలు ఏవంటే, ఒకటి గంగా, రెండు బృందావనము, వెంకటాచలము, శ్రీశైలము. నేను ఎందుకన్నానో తెలుసా అండి? మీకు ఎక్కడైనా ధ్యానం కుదరకపోవచ్చు, శ్రీశైలంలో కుదురుతుంది. కారణం ఏమిటో తెలుసా అండి? అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరిలో 51వ శ్లోకంలో మధ్యలోకి తీసుకెళ్లి శ్రీశైల ప్రస్తావన చేశారు. అసలు క్షేత్రాల పేర్లు శంకరాచార్యులు వారు ఎక్కువ రాయరు. అలాంటిది శ్రీశైలం గురించి రాశారు. శ్రీశైల శృంగకు హరేషు కదోపలభ్యే గాత్రం యదామలతాహ పరివేశయంతి అంటారు. ఆ శ్రీశైలము యొక్క కొండ గుహలో కూర్చుంటే తొందరగా ధ్యాన సిద్ధి కలిగి మనోలయం అవుతుందిట. శ్రీశైలం కొండకున్నటువంటి శక్తి అటువంటిది. ఈ మధ్య నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది, ఒకసారి శ్రీశైలం వెళ్ళాలని. తొందరలో ఎప్పుడప్పుడు వెళ్ళి శ్రీశైలం దర్శనం చేసుకుని రావాలి. కాబట్టి ఇలా పరమాత్మ మనం బృందావనానికి వెళ్ళిపోతే మనం అందరం చాలా ప్రశాంతంగా హాయిగా గడపచ్చు. అక్కడ సమృద్ధిగా నీరు దొరుకుతుంది, చక్కగా ఎత్తుగా పెరిగినటువంటి పచ్చిగడ్డి దొరుకుతుంది, మన పశువులు కావలసినంత గడ్డి మేస్తాయి, మనందరం భద్రంగా ఉండొచ్చు. కాబట్టి బృందావనానికి వెళ్ళిపోదాం అన్నాడు. అక్కడ ఉన్నటువంటి గోపకుల్లో ఒక పెద్ద ఆయన పేరు ఉపనందుడు. వెంటనే పెద్దల మాట విన్నారు. గోపాలురు బాగుపడడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఈశ్వర ప్రచోదితంబై అంటారు పోతన గారు వచనంలో. ఈశ్వరానుగ్రహమైన ఆలోచన పెద్దలకు వచ్చినది. ఈ పెద్దల మాట వినడం గోపకులంలో తెలుసు, కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు. కాబట్టి ఏమైంది? ఉత్తర క్షణం వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళందరినీ బళ్ళెక్కించేశారు. ఆవులు నడుస్తున్నాయి, ఎద్దులు నడుస్తున్నాయి, దూడలు నడుస్తున్నాయి. గోపాల బాలురందరూ చేతిలో ధనస్సులు విల్లంబులు పట్టుకున్నారు. గభాలన ఇన్ని ఆవులు ఇన్ని దూడలు చూసి ఏమైనా ఉపద్రవం వస్తుందేమో అని చెప్పి ఇంతమంది నడిచి బృందావనం వైపుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఆ బృందావనం చేరుకున్నారు. అర్ధచంద్రాకారంగా బళ్ళన్నింటినీ నిలబెట్టారు. ఈ మధ్యలో వీళ్ళందరూ తాత్కాలికంగా విడిది చేశారు. వసుధైక కుటుంబం అంటే ఇది. వాళ్ళందరూ ఎవరండి? అందులో నందుడు కూడా ఉన్నాడు, రాజు. కానీ వాళ్ళు ఎలా తిన్నారో, వాళ్ళు ఇళ్ళు కట్టుకునే వరకు బృందావనంలో ఎలా ఉన్నారో చూడండి. అన్ని బళ్ళు అర్ధచంద్రాకారంగా నిలబెట్టారు. నిలబెడితే అవే వాళ్ళకి ఒక చిన్న గోడ లాంటిది. ఆ మధ్యలోకి గోపకాంతల్ని పెట్టారు. పై ప్రాకారముల యందు పై వరుసలలో గోపబాలురు నిలబడ్డారు. తింటే అందరూ తినడం, పడుకుంటే అందరూ పడుకోవడం. ఇప్పుడు మొత్తం నందవ్రజం ఆవులతో, బళ్లతో, దూడలతో ఎవరితో కలిసి ఉన్నది? కృష్ణుడి బలరామకృష్ణులతో కలిసి ఉన్నది. శేషుడితో, శ్రీమన్నారాయణుడితో కలిసి తింటోంది, కలిసి పడుకుంటోంది. వీళ్ళందరూ బృందావనంలో లేవగానే ఆవుల్ని దూడల్ని తోలుకోవడానికి వెళ్ళిపోతారు. పిల్లల్ని పెంచేటప్పుడు ఎలా పెంచాలో చూపిస్తోంది బృందావన లీల. నందుడు, మీరందరూ అలా ఉండండి, నేను పరిపాలకుణ్ణి కదా ఎక్కడికొచ్చినా, అందుకని నాకు చిన్న పాకేయండి అందాక నేను అందులో ఉంటానన్నాడు అనుకోండి. కృష్ణుడు కలవలేడు. మిగిలిన బాలురతో ఎలా కలుస్తాడు? కలవడు. నందుడు కలిశాడు, పిల్లలు కలిశారు. నీ పిల్లలు సమాజానికి పనికి రావాలి. నువ్వు 10 మందితో కలవడం నేర్చుకో. నువ్వు పనికి రావడం నేర్చుకుంటే ఈ పిల్లలకి పనికి రావడం అలవాటు అవుతుంది. మా నాన్నగారిలో మేము ఎందుకు ఉండలేము అని వాళ్ళు ఉంటారు, 10 మందితో కలుస్తారు. నువ్వు రిజర్వేషన్స్ పెంచుకుంటే, రిజర్వేషన్స్ అంటే నా దృష్టిలో హద్దులు పెంచుకుని నేను వాళ్ళతో కలియడం ఏమిటి, నేను వీళ్లతో కలియడం ఏమిటి అని ఒక ఫాల్స్ ఈగో, ఒక అహంకారాన్ని ఇక్కడ పెంచుకున్నావు అనుకో, నీకు అన్నిటికన్నా మర్యాద జీవితంలో ఏది?
నిన్ను చూడగానే 10 మంది సంతోషపడిపోయారు. ఆయన వచ్చారా అని నిన్ను చూసి 10 మంది సంతోషిస్తే నీ జన్మకి ఇంకంతకన్నా సార్థకత లేదు. నిన్ను చూడగానే మో వచ్చాడు రోయ్ అనుకున్నారనుకోండి, నీ జన్మకి ఇంకంతకన్నా దారుణం లేదు. ఎలా బ్రతకాలనుకుంటున్నావో నీ ఇష్టం. కృష్ణుణ్ణి ఎలా తీర్చిదిద్దుతున్నాడో చూడండి నందుడు. ఇది పెంచవలసినటువంటి విధానం. కాబట్టి ఈ పిల్లలందరూ కలిసిపోతున్నే ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని తీసుకుని బయలుదేరారు. ఆ రోజుల్లో గోపాల బాలురు పొందినటువంటి అదృష్టం ఏమిటో చూపిస్తున్నారు పోతన గారు. వేణువులూదుచు వివిధ రూపములతో గంతులు వైతురు కౌతకమున కురుకంబళాదుల గోవృషంబుల పన్ని పరవృషంబులని ప్రతిభక్తింతు రల్లులు దట్టించి అంఘ్రుల గజ్జెలు దన్నుదురోలి ముమ్మరముగా పన్నిదంబుల వైచి ఫలమంజరుల కూల్చి వ్రేటులాడుదురు ప్రావీణ్యమప్ప వన్య జంతు చయంబుల వానివాని పదురుచు వంచించి పట్టబోదు అంబుజాకరముల జల్లులాడ చనుదు రాకుమారులు బాల్య విహారులగుచు. ఆ చుట్టూ ఉన్నటువంటి గోపకుమారుల్ని తీసుకుని వీళ్ళు ఆ బృందావనంలోకి వెళ్ళేవారు. బృందావనంలో పల్లేరుకాయలతో కూడినటువంటి అరణ్యం. నేను అనుకుంటున్నాను అందుకే భాగవతం ఇక్కడ జరిగింది అనుకుంటున్నాను. ఇక్కడ పూర్వం పల్లేరుకాయలు చాలా ఎక్కువ ఉండేవి నడిచి వస్తుంటే. ఇప్పుడు రాను రాను అయ్యప్ప స్వామి గుడిలో భక్తజనం ఎక్కువైపోయి పల్లేరుకాయలు పోయాయి. ఇప్పుడు పల్లేరుకాయలు ఉండట్లేదు అసలు. అందుకని బృందావనంలో పల్లేరుకాయలు ఎక్కువ. ఆ పల్లేరుకాయలతో ఉండేది. ఆ ముళ్ళకాయలు ఉంటాయి, కాళ్ళల్లో గుచ్చుకుంటూ ఉంటాయి. ఈ పిల్లలందరూ బయలుదేరేవారట. అందరూ తలో వేణువు బొడ్డులో పెట్టుకుని వీళ్ళందరూ వెళ్ళి చెట్ల కింద కూర్చుని ఒక పెద్ద కచేరీ చేస్తున్నట్టు వీడోసారి ఊదా వీడోసారి ఊదా వీడోసారి ఊదా వీడోసారి ఊదా పిల్లలందరూ కలిసి వేణువు వాయిస్తుండేవారు. కృష్ణుడు అందరికన్నా బాగా వాయించేవాడు. అందుకని కృష్ణ నువ్వు పాడరా వేణువు, మేమందరం చూస్తామని వీళ్ళందరూ కూర్చుంటే ఆ కృష్ణుడు రాయి మీద కూర్చుని ఓ చిన్ని తొడ మీద ఒక పాదం వేసుకుని చూడండి రా ఎలా వాయిస్తానో నా వేణువు వాయిస్తుంటే వాళ్ళు పక్కన చేరి చుట్టూ అందరూ ఆయన భుజం మీద చెయ్యేసి ఆయన తొడ మీద చెయ్యేసి దగ్గరగా కూర్చుని ఆయన అలా వేణువు వాయిస్తుంటే అందులోంచి వచ్చేటటువంటి ఆ వంశీరవం యొక్క ధ్వని విని హే కృష్ణ కృష్ణ ఎంత బాగా పాడుతుందా, ఎలా పాడాలి చెప్పవా ఈ వేళ్ళు ఎలా పెట్టాలంటే ఆయన పాడుతున్న వేణువులు అక్కడ వేరే నీ వేణువు బామవుతోంది చెప్పరా అని చెప్పి ఆయన అధరామృతంతో తడిసిన వేణువు వాళ్ళ నోట్లో పెట్టుకుంటారు. ఇది లక్ష్మీదేవికి దక్కిందో లేదో ఈ అదృష్టం. వీళ్ళందరూ పట్టుకునేవారు. ఆయన వేణువు ఊదుతుంటే వీళ్ళందరూ దగ్గరగా కూర్చుని ఇవరే కృష్ణ ఎంత బాగా వాయిస్తున్నావురా అని వింటుండేవారు. నాకు నేర్పవా కృష్ణ, ఎలా పాడాలో నేర్పవా అంటే ఏం లేదురా ఇలా నోట్లో పెట్టుకున్నావా అని నోట్లో పెట్టి ఈ ఎడంచె ఇలా పెట్టరా అని ఈ వేళ్ళు ఇలా పెట్టి ఈ కుడిచె ఇటు వేసావా ఇప్పుడు ఊది ఈ వేలు నొక్కి ఈ వేలు తీ అని కృష్ణుడు పట్టుకున్న వేళ్లు నొక్కి చూపిస్తుంటే వాళ్ళు ఊదుతూ ఉండేవారు. కృష్ణుడి యొక్క ఆలింగన సౌఖ్యాన్ని, ఆయన కరస్పర్శని, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగులుతుండగా, ఆయన జగదాచార్యుడు వేణువు నేర్పుతుండగా ఈ పిల్లలు ఎలా పిల్లన గ్రోవి ఊదాలో నేర్చుకుంటుంటే మా జన్మలెందుకురా, ఎప్పుడైనా ఇలా పరమాత్మ సన్నిధానంలో కూర్చున్నావా, ఏమి అదృష్టం రా ఈ గోపాల బాలురదని దేవతలు చూసి తలలు కొట్టుకున్నారట. ఉరుకంబళాదుల గోవృషంబుల పన్ని పరవృషభములని ప్రతిభటింతు పెద్ద పెద్ద కంబళ్ళు తీసుకొచ్చి పిల్లలు ఆడే ఆటలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. నేను ఒకసారి ఒక విచిత్రమైనటువంటి ఆట చూశాను ఒక పిల్లవాడి దగ్గర. నేను ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళాను. వెళితే ఆ ఆశ్రమంలో శంకర భగవత్పాదుల యొక్క ఫోటోలు చాలా ఉన్నాయి. ఉంటే ఆ ఆశ్రమానికి తల్లిదండ్రులతో కలిసి ఓ పిల్లవాడు కూడా వచ్చాడు. వాడు ఇదిగో ఈ పిల్లవాళ్ళ చిన్నవాడు, వాడికి ఉపనయనం అయిపోయింది, వాడు సంధ్యావందనం చేసుకోవాలి. వాడు ఆశ్రమంలో సంధ్యావందనం చేసుకుందామని పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఇంకా చీకటితో ఉండగానే లేచిపోతారు ఆశ్రమాల్లో. లేచి సంధ్యావందనం చేసుకుంటుంటే వాడికి రోజు ఆ గదిలో శంకరాచార్యుల వారిని చూడగా వాడికి ఏమనిపించిందో వాళ్ళ తల్లిదండ్రులు బయట నిలబడి ఏదో మాట్లాడుకుంటున్నారు. వీడు ఎవ్వరూ చూడకుండా వాళ్ళు తెచ్చుకున్న సూట్ కేస్ కవర్ ఒకటి బయటికి తీసేసి ఆ సూట్ కేస్ కవరు 2 కింద ఉంటుంది కదండి, పై టొపారం తోటి కింద తోటిని, వాడు దాన్ని బోర్లించి ఒకవైపు దాని మీద కూర్చున్నాడు. రెండో వైపుది ఆ పై టొపారం కవర్ ఇలా ఉంటుంది కదా, దాన్ని బాగా నొక్కి
పులి తలకాయ ఎలా ఉంటుందో అలా పెట్టుకున్నాడు. పెట్టుకుని వాడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు. నేను ఎందుకో వాళ్ళ నాన్నగారు ఉన్నారేమో నా గదిలోకి వెళ్ళాను. వెడితే వీడు దాని మీద కూర్చుని గాయత్రి చేసుకుంటున్నాడు కళ్ళు మూసుకుని. నాకు అలా విఐపి సూట్ కేస్ కవర్ వేసుకుని ఎందుకు చేస్తున్నాడు ఏమిటి? ఒక వేపు దాని మీద కూర్చున్నాడు, ఒక వేపుదేమో ఏమిటో ఇలా తిప్పేసేసి పులి మొహంలా పెట్టాడు. అలా చేస్తారా పిల్లలు ఎవరైనా బ్రహ్మచారులు? ఒకవేళ వీళ్ళ నాన్న ఏమైనా చదువుకుని చెప్పాడు అలా చెయ్యాలని? ఇది చాలా గమ్మత్తుగా ఉంది అని వాడు గాయత్రి చేసుకునేంత వరకు ఆగి, వాడు గాయత్రి నుంచి బహిర్ముఖుడై దిగ్దేవతా నమస్కారం చేశాక వాడిని అడిగాను, ఎందుకురా అలా కూర్చున్నావు? పోనీ ఏదో ఆసనానికి వేసుకుందాం అందామంటే ఆసనాలు ఉన్నాయి ఎదురుగుండా, నువ్వు అలా కూర్చున్నావు ఎందుకురా సూట్ కేస్ కవర్ మీద అన్నాను. వాడు చెప్పడం మానేసి దొంగ నవ్వులు నవ్వుతున్నాడు. ఇప్పుడే అసలు చెప్పాలా, ఎందుకు కూర్చున్నావు? నాకు కుతూహలం పెరిగిపోతోంది. ఎందుకు కూర్చున్నావు చెప్పన్నాను. వాడు వంగి అప్పటిదాకా సంధ్యావందనం చేసుకున్న పాత్ర సామాను సర్దుతూ చెయ్యెత్తి ఇలా చూపించాడు. నాకు ఏమిటి ఇలా చూపించాడని ఇలా చూసా. శంకరాచార్యులు వారు కూర్చున్న పులి ఆసనం ఉంది. వాడికి రోజు ఆ ఫోటో చూసి వాడికి కూడా అలా పులి చర్మం మీద కూర్చుని చేసుకోవాలనిపించింది ఆశ్రమంలో. వాడికి పులి చర్మం ఎక్కడి నుంచి వస్తుంది? వాడు శంకరాచార్యులు వారి ఎదురుగుండా కూర్చుని సూట్ కేస్ కవర్ని అలా పులి బొమ్మలా పెట్టుకుని నొక్కేసి వాడు పులి ఆసనం మీద కూర్చున్నట్టు, పులి చర్మం మీద కూర్చున్నట్టు కూర్చుని గాయత్రి చేస్తున్నాడు. వాడిలో చూడండి ఎంత గొప్ప ఆలోచన. వాడు పులి చర్మం మీద కూర్చుని నేను శంకరాచార్యులు వారిలాగే కూర్చుని చేసుకుంటున్నాను అన్న భావనతో వాడు చేస్తున్నాడు. ఉద్ధరించేసింది వాడిని. నేను నిజంగా ఆశ్చర్యపోయి, నాకు ఇలాంటి ఆలోచన ఎప్పుడు ఎందుకు రాలేదు? ఏ వెంకటాచలం వెళ్ళినప్పుడు, ఏ సంధ్యావందనం చేసుకోవడానికో, ఏ తుడి చేసుకున్న తువ్వాలో కిందేసి కూర్చుని చేస్తాను కానీ విఐపి సూట్ కేస్ కవర్ని ఇలా శంకరాచార్యులు వారు కూర్చున్న పులి చర్మంలా పెట్టుకు సంధ్యావందనం చేసుకోవచ్చు అన్న ఆలోచన నాకు రాలేదు. వీడికి వచ్చింది. వీడు ఏమవ్వాలో భవిష్యత్తులో అని నేను చాలా ఆనందించాను. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి లక్షణం ఉంటుంది అని, లేకపోతే మీరు నమ్ముతారనుకోండి పాపం నేను చెప్పింది. అందుకని పెద్ద పెద్ద కంబళ్ళు అట్టుకొచ్చేవారు. వాళ్ళు పట్టుకొచ్చి కంబళ్ళన్నీ కూడా ఆవుల కింద ఏదో ఇలా ఎత్తుగా పెట్టేసి ఇలా పెట్టేసి నిన్న కైలాసం సెట్ వేసినట్టు ఇలా ఆవు మూపురం కింద అలా పెట్టేవారు. పెట్టేసి కంబళ్ళన్నీ పెట్టేసి పిల్లలకి కంబళ్ళు చూస్తే ఎంత గడ్డి చూసినా, ఇసుక చూసినా, మెత్తటి కంబళ్ళు చూసినా పిల్లల్లోంచి క్రీడాస్ఫూర్తి వచ్చేస్తుంది. కింద పడిపోయి మీద పడిపోయి దెబ్బ తగలదని ధైర్యం వాళ్ళకి. ఇంకా ఎంత ఆడేస్తారో చెప్పలేను. బాధ ఎవరికో తెలుసా అండి? అమ్మకి. ఆ ఇసుక రేణువులన్నీ జుట్టులో ఉంటాయి. తలంటి పోసి దువ్వెన పెట్టి గట్టిగా గోకితే అమ్మ తలనొప్పమ్మ అంటాడు. ఈ ఇసుకంతా పోకపోతే పుళ్ళు పడతాయి. ఎంత కష్టపడి ఇసుక తీస్తారో. మళ్ళీ సాయంకాలం ఆట మొదలు ఇసుక కుప్ప మీద వీడు. ఈ కంబళ్ళన్నీ ఆవులు దూడల్లా పెట్టి, ఉరే ఇవి మన ఆవులు కావు, మన దూడలు కావు, ఏవో ఆవులు దూడలు మన పొలాల్లోకి వచ్చి తినేస్తున్నాయి కాబట్టి వీటిని కొట్టేయండిరా అనేవాడు. అనగానే వీళ్ళందరూ కర్రలు పట్టుకుని పరిగెత్తుకెళ్ళడం, ఆ ఆవుల్ని దూడల్ని తన్నేయడం, తన్నేసి కర్రలు పెట్టి కొట్టేస్తూ ఉండడం. అవి ఏముంది ఇలా కొట్టేస్తుంటే ఇలా ఎత్తుగా ఇప్పుడు ఇలా పెట్టాననుకోండి, నేను ఇది ఒక అంబలి కదా, ఇక్కడ ఇలా పెట్టాను అనుకోండి, ఒక ఆవు మూపురంలా ఉంది కదా, ఇలా కొట్టాను అనుకోండి అలా వంగిపోయింది కదా, కమ్మడి పాడు చేసేస్తున్నాను అనుకోకండి. అందుకని అలా కొట్టేస్తుండేవారు. కొట్టేస్తుంటే పోతన గారు ఎందుకంత అనుభవించారో తెలుసా అండి? ఇలా వెళ్ళి కృష్ణుడు తన్ని కింద పడిపోతుంటారు కదా, తన్ని కింద పడిపోతుంటే కాలికి పెట్టిన గజ్జలు గల్లును మోగుతుండేవిట. ఈయన తంతుంటే మిగిలిన పిల్లలు వచ్చి తన్నేసి ఈయన మీద పడిపోతుండేవారు. ఈ తన్నడంలో ఆయన పాదం ఇలా వెళ్ళి కంబళిని తంతే ఈయన పాదం మీద ఇంకోటి తన్నేవాడు. తన్ని ఈయన కాళ్ళ మీద కాళ్ళు వేసేసేవారు, కింద పడిపోయేవారు. లేచే ముందు ఊరే కృష్ణ బలే పడిపోయేవారు, వాడు గట్టిగా కౌగిలించేసుకునేవాడు, ఓడు ఆ కంఠంలో దూరిపోయేవాడు, ఓడు ఆ బొజ్జ నొక్కేసేవాడు. అందరూ కలిసి లేచేవారు, మళ్ళీ అందరూ పరిగెత్తుకొచ్చి తన్నేవారు. ఒకడి మీద ఒకడు పడిపోయేవాడు. ఆయన ఎవరండి? పరబ్రహ్మం, రాశీభూతమైన పరబ్రహ్మం. ఆయన పాదాల్ని తంతున్నారు వీళ్ళు. ఆయన పద మంజీరముల చప్పుళ్ళు వింటున్నారు. ఆయనతో పరిగెడుతున్నారు, ఆయన మీద పడుతున్నారు, ఆయనతో ఆడుకుంటున్నారు. పెద్ద నవ్వులు నవ్వుతూ ఆయన మీద పడిపోతే ఆయన పెద్ద నవ్వులు నవ్వుతున్నాడు. ఎవరు పొందారు ఈ అదృష్టాన్ని? ఎంత తపస్సు చేసిన వాళ్ళు పొందారు? గోపాల బాలురు పొందుతున్నారు. పైనుంచి చూసి వాళ్ళు తలలో బొప్పిలు కట్టేట్టు కొట్టుకోకపోతే వాళ్ళు ఏమైపోతారు? ఏమిట్రా అసలు ఈ అదృష్టం? వీళ్ళు ఏం చేశారా ఇంత భాగ్యం? ఆయన పాదాలని తన్నడమా, ఆయన నవ్వడమా? ఆ పాదాలు ఇలా కనపడితే చాలని మనం చూస్తామా?
ఇలా ఆడుకోవడమా, ఆయన మీద పడిపోవడమా, ఆయన దగ్గర వేణువు నేర్చుకోవడమా, ఆయన్ని కౌగిలించుకోవడమా, ఆయన్ని కొట్టడమా, ఆయన వీళ్ళని కొట్టడమా, అయిపోయిందంటే ఈ ఆట. విసిగిపోయారు. కృష్ణ కృష్ణ ఇంకేమైనా ఆడుకుందాన్రా అన్నారు. వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ రల్లుల దట్టించి అంఘ్రుల గజ్జలు మెర్రయదన్నుదు రోలి ముమ్మర్రముగా పన్నిదంబులు వేయిచి ఫలమంజరులు కూల్చి వ్రేటులాడుదురు ప్రావీణ్యమప్ప. పిల్లలందరూ ఇటువైపు నుంచి రాళ్ళట్టుకొచ్చి మంచి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎవరైచారు, అదిగో కృష్ణ పైన ఉంది చిటారి కొమ్మన జాంపండు, నేను కొడతానంటే నేను కొడతానని గురి చూసి రాళ్లు పెట్టి కొడుతుండేవారు. కొడుతుంటే ఈ రాతి దెబ్బలు వెళ్ళి ఆ చెట్టుకి తగిలి ఆ పండు కింద పడగానే ఆ పండు ఇప్పుడు రాయి అందరూ విసురుతారు, ఎవరి రాయో తెలియదు, ఆ రాయి వెళ్ళి తగలగానే పండు టక్కన కింద పడుతుంది. జాంపండు పడగానే నాదంటే పండు నాదని చెప్పి పిల్లలందరూ వెళ్ళిపోయి ఆ పండు కోసమని మీరు పడిపోతారు. పడిపోవడంలో వాడి చెయ్యి అందకుండా వీడు, వీడి చెయ్యి అందకుండా వాడు పడిపోయి చేతులు లాగేస్తూ పెద్ద పెద్ద నవ్వులు నవ్వుకుంటూ, ఒకవేళ ఎవడి చేతికో పండు దొరికినా ఇంకోడు పరిగెత్తుకొచ్చి ఆ చేతిలోంచి లాగేసి పరిగెడతాడు, వాడి వెనక ఇంకోడు పరిగెడతాడు. కృష్ణుడి చేతికి పండు దొరికితే వీళ్ళందరూ వచ్చి ఆయన మీద పడిపోయి చేతిలోంచి పండు లాక్కెళ్ళిపోతుంటే ఆయన వచ్చి వీళ్ళ మీద పడిపోయి వీళ్ళ చేతుల్లోంచి లాగేసి ఆఖరికి అందరూ కలిసి ఒరే మనందరం కలిసి తిందాన్రా అని ఆ పండు కృష్ణుడు ఇలా నొక్కి తలకో ముక్క పెడితే ఆ మట్టి చేతులతోటి కృష్ణుడి యొక్క చేతులకు అంటినటువంటి పరాగముతో కూడినటువంటి పండు ముక్కని కృష్ణుడితో కలిసి తిన్నారు. ఈ భాగ్యం ఎవరికి పట్టింది? బృందావనమునందు ఇలా ఆడారు. అందుకే ఆ బృందావన ధూళి ఎంత గొప్పది. అది భారతీయులమైన మనకే అదృష్టం. సముద్రం దాటకుండా బృందావనానికి వెళ్ళి ఆ మట్టి మనం నోట్లో వేసుకోగలం. దేవతలు అసూయపడేట్టు చేసినటువంటి భూమి బృందావనం, గోపబాలురు ఆడుకున్న భూమి బృందావనం. నిజంగా బృందావనానికి గోపాలకృష్ణ గారు ఏర్పాటు చేసి భాగవతం పూర్తి చేయగానే మన అందరినీ తీసుకెడితే ఎంత బాగుంటుండేదో కదండి. మనం అలా ఏమైతే అయింది కానీ సత్యనారాయణ రెడ్డి గారే కావచ్చు, ఇంకోళ్లే కావచ్చు, ఎవరైనా సరే అందరూ ఆడవలసిందే అని అందరం కలిసి ఆడుకుందాం అక్కడికి పోయి కదండి. అందుకని అలా వెళ్ళి పన్నిదంబులు వేయిచి ఫలమంజరులు కూల్చి వ్రేటులాడుదురు ప్రావీణ్యమొప్ప వన్యజంతు చెయంబుల వనివాని పదురు పదురుచు వంచి పట్టబోదు. ఇదో విచిత్రమైన క్రీడ. పిల్లల్లో కొంతమందికి సహజంగా ఒక అలవాటు ఉండేది. ఎక్కడో కోయిలు అరుస్తోంది అనుకోండి, వీడి ఇక్కడ కూ అనొచ్చు, ఇంకా నా కంఠం అలా అనలేకపోతోంది ఇప్పుడు. అందుకని కూస్తే ఆ కోయిలే కూసింది అనుకుని కోయిలు వచ్చేది. లేకపోతే ఒక్కొక్క జంతువు ఎలా అరుస్తుందో అలా వీళ్ళు అరిస్తే ఆ జంతువు ఇంకో జంతువు అనుకుని పరిగెత్తుకొచ్చేది. వీడేమో పొదలో కూర్చుని అరుస్తూ ఉండేవాడు. వీడు పొదలో కూర్చుని అరుస్తుంటే ఆ జంతువు నిజంగా వచ్చాక వీళ్ళందరూ కలిసి పరిగెత్తుకెళ్ళి జంతువులు పట్టేసుకుని ఆ జంతువుతో కాసేపు ఆటలాడుకునేవారు. ఆటలాడుకుని ఆ జంతువును వదిలేసేవారు. అదొక చుక్కల జింక. ఒకనాడు ఆ చుక్కల జింక వెంటే పడ్డాడు రామావతారంలో. ఇప్పుడు ఆ చుక్కల జింకని ఎలా పట్టుకుంటారో చూడండి రా అన్నాడు అక్కడ. అని ఒరే ఫలానా పాట ఏదో పాడితే జింక వస్తుందిరా అన్నాడు. నిజంగా పాటలు పాడితే జింకలు వస్తాయి, వాటికి అదో అలవాటు. అందుకని ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళు చాలా గొప్ప ప్రయోగం చేశారు. ఆ పర్యావరణానికి చక్కగా వాళ్ళు పెద్ద పెద్ద చెరువులు తవ్వి అక్కడికి పక్షులు వస్తాయట. నాకు మూర్తిగా చూపించారు. వాళ్ళు చక్కటి డీర్ పార్కు, పీకాక్ పార్కు అన్ని డెవలప్ చేశారు. పిల్లల్ని తీసుకెళ్లి కూడా చూపించచ్చుట. అందరికీ ఉందో లేదో నాకు తెలియదు కానీ మరి ఆ నెమళ్ళు ఆడుతుంటాయి, ఆ జింకలు ఆడుకుంటూ ఉంటాయి. వాడు గొల్ల పిల్లవాడు పాట పాడేవాడు. పాట పాడితే ఓ చుక్కల జింక వచ్చి ఎట్నుంచి వినపడుతోంది ఈ పాటని ఇలా తల తిప్పి వినేది. 10 మంది 10 వైపుల నుంచి పరిగెత్తుకొచ్చి ఆ జింకని పట్టుకుని ఆ జింక మూతి ముట్టుకుని ఆ జింకను రాసి కృష్ణుడు వెళ్ళి ఒరేవరే దీని చుక్కలు ఎంత బాగున్నాయనరా, దీని చుక్కలన్నీ నేను లెక్క పెట్టేస్తానని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇది లెక్కెట్టానా అనేవాడు. అనగానే కృష్ణ నీకేం రాదు పక్కకు పోరా మేము లెక్కెడతాం. నా కృష్ణుని దోహేసి వీళ్ళు 1 2 3 4 5 కృష్ణుడు ముట్టుకున్న చోట వీళ్ళు ముట్టుకునేవారు. ఒరే నువ్వు 9 దగ్గరే లెక్కట్లేకపోయావరా అని ఇంకోటి తోసేసి ఇంకోటి వచ్చి లెక్కెట్టేవాడు. నేను కింద నుంచి లెక్కెడతానోడు, నేను పైనుంచి లెక్కెడతానని ఒకడు, దాన్ని మూతి ముట్టుకునేవాడు ఓడు. ఎంత బాగుందో ఈ జింకని కృష్ణుడు బుద్ధెట్టుకుంటే వీళ్ళు బుద్ధెట్టుకుంటారు. కృష్ణుడు ఏం చేస్తే అది చేయడం. అందరూ కలిసి ఇలా జంతువుల్ని పట్టుకోవడం, పక్షుల్ని పట్టుకోవడం, ఆటలాడుకోవడం, వాటిని వదిలిపెట్టేస్తూ ఉండడం. ఇలా ఆడుకుంటూ అంబుజాకరముల చల్లుల ఆడచనురా కుమారులు బాల్య విహారులగుచు పెద్ద పెద్ద తామర పూలు అరవిరిసినటువంటి సరోవరములుంటాయి. ఆ సరోవరములలోకి కృష్ణుడు దిగేవాడు, బలరాముడు దిగేవాడు, ఆ వెనక పిల్లలందరూ దిగిపోయేవారు.
దిగిపోయి ఆ నీళ్లు తాగేసేవారు. ఒకడి మీద ఒకడు ఆ నీళ్లు చల్లేసుకునేవాడు, బయటికి వచ్చేసేవారు. గోపబాలుర యొక్క స్థితి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా అండి. నేను నా చిన్నతనంలో నాకు చాలా గొప్ప కోరిక ఒకటి ఉండేది, గేది మీదకి ఎక్కి వెళ్ళాలి అని. ఎందుకంటే వాళ్ళందరూ వెడుతుండేవారు అలాగా. మొన్న మా ఇంట్లో అమ్మ నాకు గేదెని ఎక్కాలనుంది అమ్మ వాళ్ళలా అంటే, నిన్ను చితక్కొట్టేస్తాను రే గేదె ఎక్కితే అనేవారు. అంటే వాళ్ళు చాలా గమ్మత్తుగా ఆడుకునేవారు. పైగా నా దరిద్రం కొద్దీ మా ఇంటి పక్కనే ఉండేది ఖాళీ స్థలం. వాళ్ళు గబగబా 4 ఇటకలు పట్టుకొచ్చి ఆ ఇటకలు పేర్చి ఒక మేకను తీసుకొచ్చి పాలు పిండేసేవారు. పిండేసి ఓ గిన్నెలో ఆ పాలు కాచేసేవారు ఎండు పుల్లలేసి. వాళ్ళ ఇంటికో వీళ్ళింటికో వెళ్ళి కొంచెం టీ గుండె అడిగి కాస్త పంచదార అడిగి ఓ పుల్ల ముక్క ఎత్తి టీ కాచేసుకుని వాళ్ళందరూ ఆ టీ కాస్త ఎందులోనో పోసేసుకుని తాగేస్తుండేవారు. నాకు అలా వాళ్ళతో వెళ్ళి ఆ టీ తాగాలని కోరిక. ఆ సమయానికే మా అమ్మ రాడార్లు పెట్టి చూస్తుండేది, వెళ్ళిపోతాడేమో వీడు ఆ టీలు తాగేస్తాడు. వెళ్ళలేకపోయాను అనుకోండి, కానీ ఎవరూ చూడకుండా ఒకసారి తాటిపండు తీశాను, వేరే విషయం. సరే, అందుచేత పిల్లలు ఆటలు అలా ఉంటాయి, వాళ్ళు చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళు సరోవరం దగ్గరికి వెళ్ళి కట్టుకున్న నిక్కరిప్పేసి చెట్టుకొమ్మకి తగిలించేస్తారు, నీళ్ళలో దూకేసి ఈత కొట్టేస్తారు, బయటకు వచ్చేసి ఆ నిక్కర పెట్టి ఒళ్ళు తుడిచేసుకుంటారు, నిక్కరేసేసుకుని వెళ్ళిపోతారు. అది కూడా ఎలా నడవరండోయ్, చిత్రం. ఎగిరి ఓ గేదెక్కి కూర్చుంటారు, ఆ గేదె వెళ్ళిపోతుంటుంది. వీడు భద్రగజాన్ని ఎక్కినటువంటి మహారాజు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటే నిజంగా ఏనుగు ఏట్లు, ఆ గేది ఏట్లోంచి వెళ్ళిపోతుంటుంది. వీడు ఆ నీటి మీద కూర్చుని ఊగుతూ చక్క ఏదో పాట పాడుకుంటూ ఆ గేది మీద వెళ్ళిపోతుంటాడు. చూస్తే అబ్బా నిజంగా ఎంత ఐశ్వర్యం రా ఇది, అలా వెళుతున్నాడు వాడు అనిపిస్తుంది. అందుకని అలా ఆడుకుంటారు పిల్లలు. అలా వీళ్ళందరూ సరోవరాల్లో దూకి ఎవరితో? కృష్ణుడితో చక్కగా సరోవరంలో దూకి ఆ నీళ్లు తాగేసి ఈ నీళ్లు తీసి కృష్ణుడి మీద కొట్టేయడం, కృష్ణుడు నీళ్లు తీసి వీళ్ళ మీద కొట్టేస్తే ఒరే నా మీద ఎక్కువ పోసేసావురా అని ఇంకోటి తీసుకొచ్చి ఆయన మీద పోసేయడం. ఆఖరణ వాడు తామర పువ్వు తింపి కృష్ణుడి మీద వేసేయడం, కృష్ణుడు తామర పువ్వు తింపి వీళ్ళ మీద వేసేయడం, ఆయన వీళ్ళకి వీడు తామర పువ్వులు వీళ్ళ మీద వేసేయడం. అందరూ కలిసి బయటికి వెళ్ళి ఒరే నేను భలే వెళ్ళాను రా, నీ మీద భలే చల్లాను రా అని కబుర్లు ఆడుకుంటూ వీళ్ళు ఒళ్ళు తుడుచుకోవడం, అందరూ నిక్కర్లేసుకోవడం. పరబ్రహ్మాన్ని శ్రీమన్నారాయణుణ్ణి అలా వీళ్ళు చూడడం, ఆయనతో కలిసి ఆడుకోవడం, అందరూ దట్టీలు కట్టుకోవడం, అందరూ కలిసి మళ్ళీ ట్రర్ అంటూ ఆవులు అంటే వెళ్ళిపోతుంది. ఏమి భాగ్యం రా వీళ్ళది నిజంగా. బృందావనంలో గోపబాలురది. పోతనామాచ్యుల వారు అబ్బో ఎన్ని పద్యాలు రచించారో, ఎంత చేశారో. ఇలా నేను నిజంగా గోపాల బాలుర అదృష్టమే చెప్పుకుంటూ వెళ్ళాలనుకోండి పద్యాలు ఎప్పటికవుతుంది ఈ భాగవతం. కాబట్టి భాగవతం అవ్వాలని కోరకూడదు కూడా. ఏదో మాట వరుసకి నేను అంటున్నాను కానీ ఎప్పుడూ అనకూడని మాట జీవితంలో ఏమిటంటే భాగవతం అయిపోయిందంట. భాగవతం 7 రోజులు అంటే బ్రతికుండేవి 7 రోజులు, సోమ మంగ బుధ గురు శుక్ర శని. కాబట్టి భాగవతం సప్తాహం 7 రోజులంటే బ్రతికున్నన్నాళ్ళు భాగవతం తిరుగుతూనే ఉండాలి. ఈశ్వర కథాస్మరణమే బ్రతుకు, ఈశ్వర కథా విస్మరణమే మరణము. కాబట్టి అది తిరుగుతూనే ఉండాలి, భాగవతం నడుస్తూనే ఉండాలి. అంటే ఉపన్యాసాల రూపంలో కాకపోవచ్చు, కానీ నీకు మనస్సులో స్మరణము జరుగుతూనే ఉండవలేను. కాబట్టి ఇలా జరుగుతుండగా ఒకనాడు అబ్బో ఇవాళ ఏం నడవలేదు, ఒకనాడు ఈ ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని అన్నింటినీ పట్టుకుని ఉన్నాడు స్వామి. వెళ్ళి హాయిగా ఆవులతో దూడలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతుండగా ఒక చిత్రమైనటువంటి లీల జరిగింది. ఎన్ని కాకులున్నా ఆ కాకులకు తెలుసు కొత్త కాకి వస్తే పసికట్టేస్తాయి, మనకి తెలియదు. అన్ని కాకుల్లో ఏ కాకి ఏదో చెప్పమంటే మనం చెప్పలేము. కాకులు బహుశా మనని చూసి అలా అనుకుంటాయేమో. ఏ చెట్టు మించో ఇప్పుడు ఈ కాకి ఓ కాకి చూసింది అనుకోండి, వీళ్ళకి ఎలా గుర్తుంటుందిరా, అందరూ ఒకళ్ళకొకళ్ళు అందరూ ఒక్కలా ఉన్నారు ఇలా కూర్చుని వీళ్ళు అనుకుంటాయేమో కాకులు కూడా మనని చూసి. అలా ఇన్ని ఆవులు దూడలు ఉన్న కొత్త వస్తే గోపాల బాలురు కనిపెట్టేస్తారు. ఒకనాడు ఆ మందలోకి ఒక కొత్త ఆవు వచ్చింది, వస్తే వీళ్ళు కనిపెట్టారు. చూశావా కృష్ణ, ఏదో కొత్త దూడ వచ్చింది మన దగ్గరికి అనేవారు. వీళ్ళకి ఏదొచ్చినా ముందు కృష్ణుడికి చెప్తారు, అదో అలవాటు. కృష్ణ ఏం ఆశ్చర్యం, చూశావా కొత్త దూడ, అదేమిటో ఎగురుతోంది, 4 కాళ్ళు పైకెత్తుతోంది, కుమ్ముతోంది, పరిగెడుతోంది, అటెడుతోంది ఇటెడుతోంది. ఆవు దూడ అల్లరి చాలా గమ్మత్తుగా ఉంటుంది. అందుకని చూడు కృష్ణ కృష్ణ ఎంత బాగా ఆడుతోందో ఆ దూడ అన్నారు. ఆవు దూడ ఆడేటప్పుడు కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. ఇలా చెంగున ఎత్తుతుంది, అలా పరిగెడుతుంది, ఇలా మూతి పెడుతుంది, ఏదో తింటున్నట్టు ఉంటుంది. తింటోందని మనం అనుకుంటాం, మళ్ళీ చెంగున ఎత్తుతుంది, మళ్ళీ పరిగెడుతుంది. గేది దూడకి ఈ ఉత్సాహం ఉండదు, ఆవు దూడకే ఉంటుంది ఆ ఉత్సాహం సృష్టిలో. కాబట్టి ఆడుతుంటుంది ఆవు దూడ.
అది నిజంగా చూసి తీరాలి. ఎంత ఆనందంగా ఉంటుందో ఆవుదూడ ఆడుతుంటే చూడ్డానికి. అసలు ఇవాళ అవన్నీ కోట్ల రూపాయలు పెట్టినా అందని దృశ్యాలు అయిపోయాయి ప్రపంచంలో. కాబట్టి ఈ ఆడుతున్న దూడ వంక కృష్ణుడు చూసి అన్నాడు, ఇది ఒక మంచి లేగ వినుడెంతయు నొప్పెడినంచు డాసి తత్పదములు తోకయం బిగియగట్టి చలంగి వెలంగి మానితో జదియగ నొక్క పెట్టుకొని లేగను ఒక్క కుమారుడు లేగ రక్కసిన్ గుదులు కొనంగా వేషే వెలగపైని వత్సము వెలగయు ప్రణాహుతిన్ పొందగన్ అని ఆ వేసినప్పుడు ఎంత చిత్రంగా వేశాడంటే, ఇది ఒక మంచి లేగ వినుడెంతయు నొప్పెడినంచు డాసి తత్పదములు తోకయున్ బిగియగట్టి చలంగి వెలంగమానితో జదియగ నొక్క పెట్టుకొని వేషకుమారుడు లేగరక్కసిన్. ఈ ఆవు దూడ దగ్గరికి వెళ్ళి, ఈ దూడ నిజంగా చాలా గమ్మత్తుగా ఎగురుతోందిరా, చూడండి దీని పని పడతాను ఎలా ఉందో అన్నాడు. వెళ్ళి ఏమీ తెలియనట్టుగా దాని తోక దగ్గరికి వెళ్ళి ఆ తోక పట్టుకున్నాడు. పట్టుకుని దాని ఆవు దూడని పట్టుకునేటప్పుడు గమ్మత్తు చేస్తారు. 2 చేతులు చాపి ఆ 4 కాళ్ళని కలిపి పట్టుకుని గభాల పైకెత్తేసి గట్టిగా పట్టుకుంటారు. అలా 4 కాళ్ళు కలిపి పట్టుకున్నాడు. పట్టుకుని ఆ తోకతో ఆ 4 కాళ్ళు కలిపి కట్టేశాడు. కొత్తగా ఇంకా తాడేం తేలేదు. కట్టేసి ఇప్పుడు ఈ దూడని చంపేయాలి, కొత్తగా వచ్చిన దూడ. ఎందుకని అది వత్సాసురుడు దాని పేరు. ఒక రాక్షసుడు వచ్చాడు కంసుని పనుపున కృష్ణుడిని చంపడానికి. బట్ ఈ తోకతో కట్టేసి జదియగనొక్క పెట్టుకొని చంపె కుమారుడు లేగరక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వన కర్వలీలతో. ఇప్పుడు ఆ తోకతో 4 కాళ్ళు కట్టేసి వాసనాబలం అంత తొందరగా పూర్తి చేయనివ్వదు. ఆ 4 కాళ్ళని తోకతో కట్టి ఈ దూడని పట్టుకొని గిర్ర 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 తిప్పి, అక్కడే ఉంది వెలగపళ్ళ చెట్టు ఒకటి, మంచి సువాసన వస్తున్నాయి వెలగపళ్ళు. ఈ వెలగ చెట్టుకేసి దూడని కొట్టాడు. కొట్టేటప్పటికి 2 రాక్షసులు వచ్చారు ఏకకాలంలో. ఒకడి పేరు కపిత్థాసురుడు, వెలగ చెట్టు రూపంలో వచ్చాడు. ఒకడి పేరు వత్సాసురుడు, దూడ రూపంలో వచ్చాడు. ఈ దూడని ఆ చెట్టుకేసి కొట్టాడు. కొట్టేటప్పటికి దూడ వెళ్ళి ఆ చెట్టుకి తగిలింది. తగలగానే దూడ చచ్చిపోయింది, వెలగ చెట్టు పడిపోయి వెలగ చెట్టు చచ్చిపోయింది. అక్కడ కపిత్థాసురుడు మరణించాడు, ఇక్కడ వత్సాసురుడు మరణించాడు. ఏకకాలమునందు 2 చంపాడు కృష్ణుడు. ఈ లీల జరిగినప్పుట దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. యథార్థం ఏమిటో తెలుసా అండి? అసలు ఈ లీల మొత్తం కలిపి ఒక్కటే పద్యం. ఎందుకు పోతన గారు అలా చేశారు, ఎందుకు వ్యాసుల వారు అలా చెప్పించారు దాని గురించి. ఇది ఒక మంచి లేగా ఆ పద్యంలో ఉన్న మాటలు మీరు గమనించండి. వినుడెంతయు నొప్పెడినంచు డాసి తత్పదములు తోకయున్ బిగియగట్టి చలంగి వెలంగి మానితో జదియగ నొక్క పెట్టుకొని వేసే కుమారుడు లేగరక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వన కర్వలీలతో. ఈ పుష్పవృష్టి కురిపించవలసినంత గొప్ప లీల ఇందులో ఏమి ఉన్నది? పైగా పోతన గారు అన్నారు, వత్సముల పగిది జగముల వత్సలతన్ మనుప జూచువాడయ్యుంటన్ వత్సముల మేపుచుండియు వత్సాసురు చంపే భక్త వత్సలుడధిపా అన్న. ఆవు దూడల్ని కాయడానికి వచ్చిన వాడు గోపబాలుడు ఆవు దూడల్ని ఎలా కాపాడతాడో అలా ఈ లోకములన్నింటినీ కాపాడేటటువంటి భక్తవత్సలుడైన కృష్ణుడు ఈ వత్సాన్ని ఇలా చంపడం పెద్ద గొప్పే ఉంది అన్నాడు. మీరొక్క విషయం ఆలోచించండి. ఆయన కృష్ణ పరమాత్మ ఆవు దూడల్ని కాపాడడంలో ఆయనకు సాటి. అటువంటి వాడు ఒక ఆవు దూడని అలా చంపుతాడా? అది పాపము కాదా? మరి గో హత్య అవలేదా? అది రాక్షసుడే కావచ్చు, కానీ అలా ఆవు దూడ యందు అలా చేస్తాడా? ఎందుకు చెప్పారు ఈ లీల పోతన గారు? ఇది మనం కానీ తెలుసుకోగలిగితే అండి, కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్న ఒక సమస్యకి జవాబు చెప్తున్నారు ఇందులో. ఆవు దూడ రుచికి ప్రసిద్ధి. ఆవు దూడకి ఏది పడితే అది పడదు. ఆవు దూడ పాలు కూడా చాలా తక్కువగా తాగిస్తారు వృద్ధిలోకి రావాలని. అలా కానీ ఆవు దూడకుండే లక్షణం ఏంటంటే, అందుకని ఆవు దూడ తినకుండా ఉండడానికి ఏం చేస్తారంటే దాని మూతికి బుట్ట కట్టేస్తారు. ఇలా బుట్ట కట్టేసి దాన్ని గంగడోలకేసి కట్టేస్తారు. కట్టేస్తే అది తిందామని ప్రతిదాని దగ్గరికి వెళ్ళి మూతి పెడుతుంది, కానీ తిందామంటే బుట్ట అడ్డొస్తూ ఉంటుంది కాబట్టి తినలేదు. అలాగే మీరు వెలగపండు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి, ఏమిటంటే మంచి వాసన వస్తుంది వెలగపండు తెచ్చారంటే, అబ్బే వెలగపండు ఎక్కడండి, వాసన దాచలేరు. వెలగపండు వాసనకి ప్రసిద్ధి, ఆవు దూడ రుచికి ప్రసిద్ధి. రుచి వాసన ఈ రెండు
మనని జన్మ జన్మాంతరములుగా తరుగుతాయి. ఇది నేను మీకు తేలికగా అర్థమయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు తెలుసున్నవారే. నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పసిగట్టగలుగుతారు. మనకి కన్ను ఉంటుంది. ఈ కన్ను బాహ్యంలో ఉండేటటువంటి ఒక పదార్థాన్ని చూస్తే చూడడం కంటి యొక్క లక్షణం అది. ప్రతి వస్తువుని కన్ను చూసేస్తుంది. ఇప్పుడు నేను దొరగారి కారెక్కి మా ఇంటి నుంచి ఉపన్యాసానికి వచ్చేటప్పుడు పారద్దంలోంచి చూస్తుండగా ఎన్నో వస్తువుల్ని నా కన్ను చూసేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి బయలుదేరిన కాంతి కిరణము ఎదుటి వస్తువు మీద పడి పరావర్తనము చెంది వెనక్కి రాగానే వెనకనున్న రెటీనా మీద దాని ప్రతిబింబం పడిపోతుంది. కాబట్టి కన్ను చూపించేస్తుంది. చూపిస్తే కోటేశ్వరరావు గారు మీరు మీ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని చూశారో నాకు చెప్పండి అని మీరు అడిగారు అనుకోండి, నాకు జ్ఞాపకంలో ఉండదు. ఏమోనండి ఏం చూశానో నాకు జ్ఞాపకం లేదు అంటాను. కానీ నేను వస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఒక ఆవుని కర్ర పెట్టి కొడుతున్నాడు అనుకోండి, నా మనస్సు అది చూసి ఖేదం పొందింది అనుకోండి. నేను వస్తుండగా ఇవాళ పాపకృత్యం చూశానండి, ఒక ఆవుని ఒక ఆయన కొడుతున్నాడు, అది చూశాను. ఆ ఆవు తట్టుకోలేక బాధతో పేడ వేస్తోంది, నేను చూశాను అన్నాను అనుకోండి. ఇప్పుడు మరి మిగిలినవి జ్ఞాపకం లేకుండా ఇదే నాకు ఎందుకు జ్ఞాపకం ఉంది? అది కన్ను చూసింది కదా, మరి ఇది కన్నే చూసింది కదా, మిగిలినవి ఎందుకు గుర్తులేవు, ఇది ఎందుకు గుర్తుంది అంటే, చూడడం కంటి ధర్మం, వినడం చెవి ధర్మం, ముట్టుకుని స్పర్శ చెప్పడం చర్మం ధర్మం, రుచి చెప్పడం నాలుక ధర్మం. ఇవి చెప్పేస్తాయి. కానీ చెప్పేటప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది. ఈ చెప్పిన దాన్ని మనసు పట్టుకుందనుకోండి, లోపల రికార్డ్ అయిపోతుంది. ఈ రికార్డ్ అయిపోతే దాన్ని రుచి అంటారు. రికార్డ్ అవ్వలేదనుకోండి, అది రుచి అవ్వదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఒక గ్రైండర్ తీసుకొచ్చి అక్కడ పెట్టి, గ్రైండర్ లో బ్లేడ్ ఒకటే కదా మీకు కనపడుతుంది, మోటార్ మీకు ఎప్పుడు కనపడదు, బ్లేడ్ కనపడుతుంది. తొందరగా పట్టుకోవడానికి ఉదాహరణ చెప్తున్నాను. మీరు దాని మీద ఒక బౌల్ పెట్టి అందులో ఏదో 4 పళ్ళ ముక్కలు వేసి మూత పెట్టి స్విచ్ తిప్పుతారు. దేనికి తిప్పుతారు స్విచ్? మీ కంటితో చూడలేని కరెంట్ ఆ మిక్సీలోకి వెళ్ళడానికి స్విచ్ ఆన్ చేస్తారు. ఆన్ చేయగానే మోటార్లోకి ఏం వెళ్ళింది? కరెంట్ వెళ్ళింది. కరెంట్ వెళ్ళి దేన్ని తిప్పుతుంది? మోటార్ని తిప్పుతుంది. మోటార్ దేన్ని తిప్పుతుంది? బ్లేడ్ని తిప్పుతుంది. మోటార్ తిరిగి బ్లేడ్ తిరగలేదు అనుకోండి, ఇప్పుడు మీకు మిక్సీలో వేసిన పండు ముక్కలు బాగా గుజ్జు అవుతాయా? అవవు. మోటార్ వరకే వెళ్ళింది, బ్లేడ్ తిరగట్లేదు. మీరు మెకానిక్ దగ్గరికి తీసుకు, ఇప్పుడు మోటార్ తిరిగి మోటార్తో పాటు బ్లేడ్ తిరిగింది అనుకోండి, ముక్కలు ఏమైపోతాయి? పిండి అయిపోతాయి. అలా ఈ కంటి చేత చూడబడనటువంటి పరబ్రహ్మ చైతన్యము దీనిలో ఉంటుంది. అది అంతటా ఉంటుంది ఈ బ్రహ్మ చైతన్యం. ఈ బ్రహ్మ చైతన్యం మనస్సుని పని చేయిస్తూ ఉంటుంది. ఈ మనస్సు మోటార్. ఈ మనస్సు బ్లేడుకి తగులుతుంది. ఈ బ్లేడ్లే కళ్ళు, ముక్కు, చెవు, నాలుక. ఈ బ్లేడు మోటారు కలవలేదనుకోండి, బ్లేడ్ పనిచేయదు. కారణం ఏంటి? కన్ను చూసేస్తోంది, మోటార్ పెట్టట్లేదు. ఈ లోపలికి అందింది అనుకోండి, మనస్సు కానీ దాన్ని పుచ్చుకుంది అనుకోండి, కన్ను చూసిన దాన్ని లోపల రికార్డ్ అవుతుంది, పుచ్చుకుంటుంది. మనస్సు పుచ్చుకొని చూసిన దాన్ని దాస్తుంది. ఈ దాయడాన్ని రుచి అంటారు. ఏమైపోతుందో తెలుసా అండి? ఉండకూడని వాటి వైపుకి వెళ్ళి 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 ఆ రుచి ఎందు మనస్సు నిలబడిపోయింది అనుకోండి, ఇది లోపల రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి వాసన అంటారు. వాసన అంటే ముక్కుతో చూసేది కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మీరు అనుభవించిన సుఖాన్ని మనస్సు దాస్తుంది గోప్యంగా. పులిహార తిన్నాడు, దాని రుచి ఇలా ఉంటుంది, ఇక్కడ పెట్టుకుంటుంది. ఒక 10 రోజులు పోయాక పులిహార పట్రా అంటుంది. ఎందుకు అడిగింది? దాని రుచిని ఇక్కడ మరిగి వాసనగా బయటికి వచ్చింది, పులిహారని తెప్పించుకుంటుంది. అలా పులిహార తిని అబ్బా వద్దంటుంది. మళ్ళీ 10 రోజులు పోయాక మళ్ళీ పులిహార పట్రా అంటుంది. ఇలా క్రమంగా ఏమైపోతుందో తెలుసా అండి? 10 రోజులు పోయాక పట్రా కాదు, ఫిల్టర్ చేసేస్తుంది. బాగా చేసేసి కొన్ని కొన్ని వాటి యందు వెళ్ళి నిలబడిపోతుంది. అందుకే ప్రయత్నపూర్వకంగా సుఖాల్ని పరిత్యజించడం అలవాటు కావాలి. లేకపోతే ఏమైపోతుందో తెలుసా అండి? ఈ మనస్సు వెళ్ళిపోయి ఏదో ఒక దాని యందు ఉండిపోతుంది. ఏ భార్య యందో బిడ్డల యందో అవి సుఖము అన్న భ్రాంతితో అక్కడికి వెళ్ళి నిలబడుతుంది. అంత్యకాలం వచ్చినప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుందంటే, దానికి బాగా ఇష్టమైనటువంటి రుచి ఏదో దాన్ని పట్టుకుంటుంది. ఈ రుచిని పట్టుకుని ఇంద్రియాలని గబగబా మూట కట్టేస్తుంది. మూట కట్టేసుకుని ఏదో ఒక ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఈ వాసన.
ఇప్పుడు ఏం చేస్తుంది? ఇంకో శరీరంలోకి వెళుతుంది. వెళ్ళిన వాసనని తీసుకొస్తుంది పాత శరీరంలోంచి. అందుకే పుట్టుక చేతనే వాసనలు వచ్చేస్తాయి. ఒక్కొక్కడు పుట్టుకతో దుర్మార్గపుట ఆలోచనలే చేస్తాడు, ఒక్కొక్కడు పుట్టుకతో భగవంతుడి వైపు పెడతారు. అందుకే వాసనా బలాన్ని పట్టడానికే మన వాళ్ళు ప్రయోగం చేస్తారు. అన్నప్రాశన టైంలో అనుకుంటాను, కొన్ని వస్తువులు అక్కడ పెట్టి పిల్లవాడిని వదలండి, దేన్ని పట్టుకుంటాడో చూస్తాను. ఇందులో ఓ చాకు పెడతారు, లేకపోతే ఓ ప్రమాదకరమైన వస్తువు పెడతారు, ఓ బంగారం పెడతారు, ఓ 100 రూపాయల కాగితం పెడతారు, ఓ రామాయణం పుస్తకం పెడతారు, ఓ వెండి కంచం పెడతారు, అన్నం పెడతారు. ఓ పెద్ద ఆయన అక్కడి నించుంటాడు. ఇన్ని వస్తువులు వదిలేసి వాడు పాకుతూ వచ్చి ఆ ఎదురుగుండా నిలబడిన వారిలో ఒక భగవత్ సంబంధం కలిగిన వ్యక్తి పాదాలు పట్టుకున్నాడు అనుకోండి, వాడిని తీసుకొచ్చి పౌర సన్మానం చెయ్యాలి. అంటే వాడు జీవితంలో సద్గురువుల పాదములు పట్టబోతున్నాడు. వాడు పాకి పాకి నోట్ల కట్ట తీసుకుని తండ్రికి కూడా ఇవ్వకుండా అదే పనిగా ఇలా ఇలా అంటున్నాడు అనుకోండి, లాగితే చిరిగిపోవాలి తప్ప, లేకపోతే వాడు నిద్రపోయినప్పుడు తీయాలి తప్ప చేతిలోంచి వదిలిపెట్టకుండా పట్టుకుంటాడు. అంటే వాడి విషయంలో తండ్రి కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే వాడికి డబ్బు పిచ్చి అంత ఉంటుందన్నమాట. వాసనా బలాన్ని పసిగట్టడానికే మన పెద్దలు 10 మంది ముందు అన్నం పెట్టి ఈ శరీరాన్ని పెంచుతాను కొడుకు కాబట్టి, కానీ వీడి వాసనా బలం ఏదుందో 10 మంది ముందు చూపించేస్తాను కాబట్టి 10 మంది వీడిని సంస్కరించండి అని చెప్పడానికి 10 వస్తువులు పెడతారు. పిచ్చివాళ్ళై పెట్టలేదు మన సంప్రదాయంలో. వాడి వాసనా బలం పసిగడతారు. వాడు ఒక కలం పట్టుకున్నాడు అనుకోండి, వాడు ఒక రచయిత కావచ్చు. వాడు ఒక పుస్తకం పట్టుకున్నాడు అనుకోండి, వాడు ఒక గొప్ప గ్రంథకర్త కావచ్చు, గొప్ప పాఠకుడు కావచ్చు. కాబట్టి వాసన తరుగుతుంది లోపల నుంచి. ఈ వాసనయే వెలగపండు, ఆసురీ శక్తి, రుచి. ఈ మనస్సు అనుభవించడం రికార్డ్ చేయడం, అనుభవించడం రికార్డ్ చేయడం, అనుభవించడం రికార్డ్ చేయడం. ఎన్ని రుచులు లోపల దాస్తుందో తెలుసా అండి అది? ఇన్నిటినీ లోపల రికార్డ్ చేసి పెడుతుంది. వెళ్ళిపోయే ముందు మనస్సుకు గొప్పతనం ఉంటుంది. శరీరాన్ని వదిలిపెట్టే ముందు టక 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 ఫిల్టర్ చేసి పారేసి మీరు మరుగునీళ్లు పోసేస్తారు, కాఫీ డికాషన్, కాఫీ పౌడర్ వేసేస్తారు, అన్ని వేసేస్తారు. ఫిల్టర్ ఏం చేస్తుంది? చుక్క 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 కాఫీ గుండలో మరిగినటువంటి నీళ్లతో కూడిన డికాక్షన్ వదిలి మిగిలిన దాన్ని అన్నింటినీ పైన పెట్టేస్తుంది. అలా వెళ్ళిపోయే ముందు మనస్సు ఏం చేస్తుందంటే, బతికున్న నాళ్ళు దేని మీద వ్యామోహం పెరిగిపోయిందో దాన్నే పట్టుకుంటుంది, పట్టుకుని వెళ్ళిపోతుంది. వచ్చే శరీరంలో ఆ వాసనతో వెళుతుంది. ఆ వాసన కోసమే తిరుగుతాడు, దానికోసమే తిరుగుతుంటాడు. అందుకే మరి అలాంటప్పుడు ఈ వాసనలు వెంట తరిమితే ఎలా అతను గెలవగలడు? లోపల నుంచి ఆ వాసన తరిమేస్తుంది. అందుకే ఒక్కొక్కడు చూడండి, దుష్ట సాంగత్యం వైపుకి వెళ్ళిపోతాడు. నేను నోటితో ఎందుకు చెప్పాలి, మీరందరూ పెద్దలు, మీకు తెలుసు. ఒక్కొక్కడు చెయ్యకూడని పనుల వైపుకు వెళ్ళిపోతుంటాడు. చిన్నతనం నుంచి వెనక్కి తేలేం. వాడిని బాగు చెయ్యగలిగినదేది ఈ లీల. వాడికి ఈ లీల చెప్పాలి, వాడికి వినిపించాలి. ఇస్తే ఏమవుతుందో తెలుసా అండి? నేను సభాముఖంగా ఇటువంటి ఉపమానం ప్రయోగించాను అని మీరు ఏమనుకోవద్దు. ఇంతకన్నా నాకు దిక్కు లేదు ఈ లీల గురించి చెప్పడానికి. అందుకని నేను మీకు ఒక ఉపమానం చెప్తాను. పరమకాముకుడైన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడికి స్త్రీ అయితే చాలు, వాడికి వెంటనే లోపల నుంచి కాముకత్వం పెళ్ళిబుకుతుంది. ఒకనాడు వాడు ఒక స్త్రీని చూసి నేను భోగించవలసిన వస్తువు అనుకుని గభాలను తెరతీశాడు. వెనకనున్న స్త్రీని ఉద్రేకపూరితమైన కామంతో ఉన్నాడు. తెర తీసేటప్పటికి వెనకనున్న వస్తువు తన తల్లి. ఈ కాముకత్వం ఏమైపోతుంది? ఆలపొంగు చల్లారిపోయినట్టు చల్లారిపోయి సిగ్గుపడి వెనక్కి తిరుగుతాడు. ఎందుచేత? ఉన్నది స్త్రీయే సత్యం, కానీ అమ్మని చూడగానే కాముకత్వం ఎలా చల్లారిపోతుందో, ఈశ్వరుణ్ణి దర్శనం చేయడం మొదలు పెడితే వాసనాబలం క్షీణించి ఎటుకి తిరిగిపోతుందో తెలుసా అండి? ఈశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది. కానీ ఎలా తిరుగుతుంది మరి? ఎలా? కష్టం కదా, మనస్సు వెళ్ళటం లేదు కదండి. ముందు కర్మేంద్రియాల్ని తీసుకెళ్ళాలి. అందుకే దశమ స్కంధానికి వచ్చాడు అంటే వాడికి ఎప్పుడో కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతోందని గుర్తు. ముందు శరీరం వచ్చి కూర్చుంది. ఇక్కడ కూర్చుంటే మనస్సు మెల్లగా తెలిసో తెలియకో ఈ లీల వింటుంది. మన కోసం ఇన్ని చేసిన పరమాత్మ గురించి మనం ఎందుకు ఆలోచించలేం? ఇప్పుడు ఏం చేస్తాడు? తన బుద్ధిని ప్రయోగించడం ప్రారంభం చేస్తాడు. ప్రారంభం చేసి చాలా మంది ఒక తెలివి తక్కువ మాట అంటారు,
మీ నుదుటిన భాగవతం చెప్పమని రాశారు, మా నుదుటినేమో తప్పు పని చేయమని రాశారు, అందుకని నేను తప్పుడు వాడిని అయిపోయాను, నువ్వేమో 10 మందితో గౌరవం పొందుతున్నావు అంటారు. కాదు, ఈ నీకున్నటువంటి దురభ్యాసాన్ని నువ్వు గెలవగలవో మన శాస్త్రం ఎప్పుడూ కూడా నువ్వు పాడైపోతావని నిర్ధారించదు. నువ్వు నాశనం అయిపోయేవాడివే, నువ్వు పనికి మాలిన వాడివని మన శాస్త్రాలు చెప్పవు, ఉద్ధరిస్తాయి. అందుకే ఒక మాట అంటుంది లీల, అటువంటి వాడు కూడా బుద్ధి చేత ఒక్క అలవాటు చేసుకుంటే ఒక్కసారి గుళ్ళోకి వెడతాను. అందుకే గురువులు ఏం చెప్తారో తెలుసా అండి, పోన్లేవయా ఎవరు చెప్పారు నువ్వు చేసింది తప్పని, నీ దురలవాట్లు నువ్వు మానలేవు, ఆల్ రైట్ నువ్వు చెయ్యి, కానీ ఏకకాలమునందు తెలివైన తల్లిదండ్రులు అలా చెప్పాలి. పిల్లాడు క్రికెట్ ఆడుకుంటాడు అనుకోండి, చదవట్లేదు అనుకోండి, నువ్వు క్రికెట్ ఆడితే చంపేస్తానన్నారు అనుకోండి, వాడు చదువుతాడు కానీ వాడి బుర్రలోకి వెళ్ళదు. తెలివైన తల్లిదండ్రులు ఏమని చెప్పాలో తెలుసా అండి, ఆల్ రైట్ నువ్వు ఆడొద్దని నేను అనను, నువ్వు వాడు, కానీ 6 అయ్యేటప్పటికి నువ్వు వెళ్ళిపోవాలి ఆడుకోవడానికి. 6 నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, 5:30కి ఇంటికి వస్తావు, టిఫిన్ ఎంత తొందరగా చేస్తావో అంత గబగబా వస్తావో, కాళ్ళు చేతులు కడిగేసుకుని నాకు డైనింగ్ టేబుల్ దగ్గర కనబడాలి. నువ్వు కాళ్ళు చేతులు కడుక్కుని కనబడితే టిఫిన్ పెట్టేస్తాను, నువ్వు గబగబా టిఫిన్ తింటా నీ వంతు, 6 లోపల టిఫిన్ తిని పాలు తాగో, నీ ఇష్టం, వెళ్ళిపో. 7 వరకు నువ్వు ఆడుకుని రావాలి. 7 గంటలకి నువ్వు పుస్తకం తీసుకుని టీవీ పెట్టినా, ఇంటికి ఎవరన్నా వచ్చినా నీకు అటువైపు ఝాస ఉండకుండా చదువుకోవాలి. ప్రతిరోజు 6 నుంచి 7 నిన్ను ఆడుకోవడానికి పంపించే పూచి నాది అనండి. వాడు పరుగున ఇంటికి వచ్చేసి బూట్లు ఇప్పేసి స్టాండ్ లో పెట్టేసి చేతులు కడిగేసుకుని అమ్మ 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 నువ్వు చెప్పినట్టు వచ్చేసి టిఫిన్ పెట్టేయండి, మీరు టిఫిన్ పెట్టేయండి. వాడు గబగబా తినేసి 5 నిమిషాలు తక్కువ 6కి వెళ్ళిపోతాడు ప్లే గ్రౌండ్కి. 7 అయ్యేటప్పటికి రాకపోతే మాత్రం రేపు పంపని కారింటి. వాడు 7 వచ్చేసి 7 నుంచి 8 ఉత్సాహంతో చదువుకుంటాడు. అవును నన్ను 1 గంట పంపిస్తాడు కాబట్టి నేను ఎందుకు మానేయాలి అని చదువుకుంటాడు. నువ్వు శాసించకూడదు, నువ్వు పాడైపోతున్నావు అనకూడదు. ఓన్లేవయ్యా అంత తేలిక మనస్సుని గెలవడం, చాలా కష్టం. ఒక్క పని చేయి, రోజు ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి ఈశ్వరుడి దగ్గర 5 నిమిషాలు గడుపు చాలు. 24 గంటల్లో వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంది. ఇది ఏమైపోతుందో తెలుసా అండి, రామకృష్ణ పరమహంస అంటారు, నెమలికి నేర్పిన నల్లమందు అంటారు. ఒక నెమలి నల్లమందు తినేటటువంటి ఆయన దగ్గరికి వెళ్ళింది అడుగులేస్తూ. సమయం సాయంకాలం 4 గంటలైంది. ఆయన నోట్లో వేసుకుంటూ ఒక నల్లమందు గింజ అక్కడ పెట్టాడు. ఏదైనా ఉపాధే కదండి, అది టక్కన కొట్టి నల్లమందు తింది. అది నల్లమందని దానికి తెలియదు, గురువు ఇస్తున్నది నల్లమందని శిష్యుడికి తెలియదు. నల్లమందు నోట్లో వేసుకుంటే ఏమైంది, మర్నాడు 3:30 అయ్యేటప్పటికీ నిన్న తిన్న గింజ తింటే బాగుండు, ఒళ్ళంతా భలే ఉంది అనిపించింది అని మళ్ళీ ఈయన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి నించుంది. మళ్ళీ ఓ నల్లమందు గింజ పెట్టాడు, మళ్ళీ తింది. ఇంకది నల్లమందుకి బానిసయింది కదా. ఆయన యందు సమ్మోహ శక్తి ఉందా భగవంతుడి యందు. నువ్వు వెళ్ళడం నేర్పు, నెమలికి నల్లమందు పెట్టినట్టు. ఎందుకయ్యా ఎవడు చెప్పాడు నువ్వు పాడైపోయాడు, నీ అంత గొప్పవాళ్ళు లేడు, నువ్వు వృద్ధిలోకి వస్తావు 3 ఏళ్ల తర్వాత, నాకు తెలుసు నీ జాతకం. నువ్వు రోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, ఎవడు నిన్ను నిందించకుండా ఉండాలంటే వెళ్ళి ఒక్కసారి కృష్ణ దర్శనం చెయ్యి. నువ్వు 10 రోజులు భాగవతం విను అనండి, వాడు వినగా 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 సెల్ఫ్ చెక్ మొదలవుతుంది. యా దారుణం, ఈ వాసనా బలమా నన్ను తరుగుతోంది, నేను గెలుస్తానంటాడు. శరీరాన్ని తీసుకెళ్లి గుళ్ళో కూర్చోబెడతాడు. ఇప్పుడు ఈ వాసన ఎటు తిరిగినది, ఈశ్వరుడి వైపుకి తిరిగిపోయినది. తిరిగిపోతే ఏమైంది, ఇప్పుడు వాడు పట్టుకోవలసిన వస్తువుని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు, వాడు మోక్షానికి వెళ్ళిపోయాడు, ఈశ్వరానుగ్రహానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఉన్నతికి వెళ్ళిపోతాడు కానీ కిందకి వెళ్ళిపోడు. గెలవలేదనుకోండి ఎలా ఉంటుందో తెలుసా అండి, లోపల వాసనలు ఉన్నాయని పసే కట్టలేదనుకోండి, ఎప్పటికీ తెలియలేదనుకోండి, వాడు బ్రతుకు ఏమైపోతుందో తెలుసా అండి. రామకృష్ణ పరమహంస చెప్తారు, ఒక పువ్వుల తోట పెంచినటువంటి యజమాని ఇంటికి, ఒక తోటమాలి ఇంటికి ఒక చేపలమ్ముకునే ఆవిడ వెళ్ళింది. వెడితే ఆవిడంది, చాలా సంతోషం అమ్మా, ఇన్నాళ్ళకి వచ్చావు నువ్వు, మనం స్నేహితులం, రా పడుకుందాం అని వాళ్ళు సాయంకాలం పువ్వులన్నీ కోసి గదిలో పెట్టేవారు. ఆ గదిలో పడుకోమన్నారు. పడుకోమంటే ఈ పువ్వులమ్మే ఆవిడికి నిద్ర పట్టేసింది, ఈ చేపలమ్మే ఆవిడికి నిద్ర పట్టట్లేదు. ఎందుకని, ఏమిటో బాబాయ్ పువ్వుల కంపు ముక్కు మూసుకుంటాను. అటు దొల్లుతోంది ఇటు దొల్లుతోంది. ఈవిడికి తెలివి వచ్చింది, ఏమమ్మా పడుకోవట్లేదే అని అడిగింది. ఏంటి ఏమనుకో కానీ వదినా, నాకు ఆ చేపల వాసన అలవాటు అయిపోయి పూల వాసన నాకు పట్టట్లేదు, నిద్ర పట్టట్లేదండి. అలాగా ఎందుకు బెంగెట్టుకుంటావు, నేను ఇంకో గదిలో పడుకుంటాను, నువ్వు నీ చేపల తట్ట తెచ్చి పెట్టుకో. ఇప్పుడు మా ఇంట్లో చేపలు రావు కదా, అంటే చేపల తట్ట తెచ్చేసుకో అంటే ఆవిడేం చేసింది, నీళ్లు తీసుకొచ్చి చేపల తట్ట మీద చిలకరించింది, వాసన బాగా ఎక్కువ అవుతుంది.
ఇప్పుడు ఆ తట్ట తెచ్చి తల దగ్గర పెట్టుకుని ఆ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తూ పడుకుంది అంతే. ఇలా మొదలు పెట్టగానే ఆవిడ గుర్రు పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకని? వాసన బలం అలవాటైపోయింది. ఆ వాసనకు అలవాటు పడిపోయిన వాడిని అలా తరుగుతుంది ఆ వాసన. దీన్ని గెలవాలి. గెలవాలంటే ఇక్కడ పరిశోధన మొదలవ్వాలి. అది శాశ్వతమైన మార్పు. ఈ రహస్యం ఎక్కడ తెలిసింది? కృష్ణుడి దగ్గర తెలిసింది. ఎలా గెలిచారు వాళ్ళు వాసన? కృష్ణ 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 కొత్త దూడ వచ్చింది కృష్ణ కొత్త దూడ వచ్చింది కృష్ణ అన్నారు. ఎవరు చంపారు వెలగ చెట్టుని దూడని? గోపాల బాలురు చంపలేదు. కృష్ణుడు చంపి వీళ్ళని రక్షించాడు. నువ్వు నీ వాసనలని ముందు జయించలేవు. నువ్వేం చెయ్యాలి? భక్తితో కృష్ణ 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 అనాలి. భాగవతం దశమస్కంధం వినాలి. ఈ లీల విని పొంగిపోవాలి. కృష్ణుణ్ణి మనసులో పెట్టాలి. ఈ రుచి లోపలికెడితే ఈ వాసన పైకొస్తుంది. భాగవతానికి ఎప్పుడు పరిగెడదాం ఎప్పుడు పరిగెడదాం ఎప్పుడు పెడదాం అని 4:30కి నల్లమందు కోసం నెమలి పరిగెత్తినట్టు పరిగెత్తాలి. నీ జీవితం ధన్యమైపోయింది అని ఒక పరమోత్కృష్టమైనటువంటి లీలని ఆవిష్కరించిరి. నేను ఇవాళ ఎన్నో లీలలు చెప్పేద్దాం అనుకున్నాను. అవన్నీ ఎన్ని అవ్వాలి? ఒక్కటైతే చాలదా జీవితాన్ని ఉద్ధరించడానికి? ఎందుకు ఆ సిలబస్ పూర్తి చేసిన పరుగు? కాబట్టి నేను నాకేం బెంగలేదు. నేను సంతోషంగానే ఉన్నాను. మీరు అడిగారా? అదొక స్వాగతం. అలా చెప్పుకుంటూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు మనం చక్కగా 11 మాటలు భగవన్నామం చెప్పుకొని మన కోసమని ఇంత లీల చేసిన స్వామి నామం చెప్పద్దు మనం. చెప్పకపోతే వాసనాబలం తరువుకొచ్చి చెప్పకుండా పో అని పంపుతున్నట్టు. కాబట్టి చెప్పుకుని కదా వెళ్ళాలి. కాబట్టి మనం సంతోషంగా నామం చెప్దాం. పద్మావతి ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద